అంటే ఫస్ట్ మొదటగా ఇక్కడున్న అరుణాచల శివకి అరుణాచల శివ అని ఈ అరుణాచల శివ అంటేనే ఇక్కడ పర్వత రూపంలో ఉన్న ఈ పర్వతే అరుణాచల శివుడిగా భావిస్తారు. మీకు అందరికి తెలిసిందే, ఇంట్రడక్షన్ చెప్పక్కర్లేదు. నేను ముందు కూడా చెప్పాను, ఈ అరుణాచల శివ ఇది సత్యయుగం నుంచి దీని యొక్క విశేషమైన ప్రామాణికమైన శాస్త్రీయ ఆధారాలతో పాటు అంతకుమించి ప్రత్యక్ష అనేకమైన ప్రత్యక్షమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో ఆ ప్రత్యక్షమైన ఎన్నో ఆధారాల్లో జీవ సమాధులు ఒక అసాధారణమైన అద్భుతమైన ఆధారం. అంటే నేను ఎంతో ముందు కూడా రకరకాల క్లాసులు, ఏంజిల్ థెరపీలని, అవని, చక్రాలని ఇవన్నీ చేసిన తర్వాత నాకు అల్టిమేట్ గా నాకు అర్థమైంది ఏంటంటే, సరైన నాలెడ్జ్, హయ్యర్ విజ్డమ్ సరైన ఆర్డర్ లో లేకపోతే మనం చేరుకునే గమ్యం మటుకు అంటే తోవ మర్చిపోతాం, అడ్డదిడ్డంగా ఇక్కడికి వెళ్ళిపోతాం అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కౌన్సిలింగ్లు చేశాను. నా కౌన్సిలింగ్లు ఎలాగుంటాయి అనేది అందరికీ తెలుసు. నేను పర్సనల్ కౌన్సిలింగ్ లో చాలా అద్భుతాలు చేయగలిగాం. హైదరాబాద్లో ఉన్నప్పుడే చాలా చేశాం. మరి అవన్నీ కట్టుబెట్టి అవన్నీ వదిలేసి ఈ రోజున అరుణాచలం రావడానికి నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అంటే మనం జనాలకి ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం చేస్తాం అన్న ఉద్దేశంతో నేను ఈ యోగం ఈ ధ్యాన మార్గంలోని యోగ మార్గంలోకి వచ్చింది ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అలాగే ఎదగాలనుకున్న వాళ్ళకి నేను ఏ రకంగా ఉపయోగపడుతున్నంత వరకే. అంటే మనం ఎప్పుడు కూడా ప్రతి యోగులు చూస్తుంటాం ఈ భూమి మీద. ఏ యోగి ఎన్లైటెడ్ మాస్టర్ అయినా, యోగులైనా సరే వీలైనంత వరకు ఎంత వాళ్ళు సాధన చేస్తారో అదే రకంగా సాధనను కూడా సేవతో బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరిలో కనిపిస్తుంటది. మన ప్రత్యక్షంగా కనిపించే ఎన్లైటెడ్ మాస్టర్స్, వాళ్ళు జగ్గి వాసుదేవ్ అవ్వచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పత్రిసార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా వాళ్ళు నిరంతరము ఏదో రకంగా ప్రజలకి ఎన్లైటెడ్ చేయడానికి ఏదైతే వాళ్ళ యొక్క పర్పస్, లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో ఆ మార్గంలోనే మోస్ట్ బెస్ట్ గా వాళ్ళు శిష్యులు తయారు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు, నో డౌట్. అలాగే పరోక్షంగా ఎంతో మంది హిమాలయాల్లో ఉండే గురువులు వాళ్ళు కూడా నాకు తెలిసి పర్సనల్ గా హిమాలయాల్లో చాలా సందర్భాల్లో చాలా సంఘటనలో చూసాం, విన్నాం కూడా. వాళ్ళు మనుషుల్లో లేకపోయినా ఎక్కడో కొండల మీద ఉన్నా సరే ఆ సాధనతోనే వాళ్ళు ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా బాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చెప్పాలంటే భారతదేశంలో అసలు ఏదైనా నడుస్తుంది, మన భారతదేశం అస్తిత్వం నడుస్తుందంటే యోగుల యొక్క అనుగ్రహంతో ఈ రోజున భారతదేశం ఈ రోజు కూడా మనం ఇలా ఉన్నామని చెప్పచ్చు. ఎందుకంటే అంటే మీకు నెక్స్ట్ రేపు పొద్దున్న నుంచి చెప్పే క్లాసుల్లో నేను కొంత ఎవిడెన్షియల్ ప్రూఫ్ కూడా చెప్తాను. ప్రపంచం అంతా అనేక కాలాల నుంచి, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సనాతన ధర్మంతో ముడిపడి ఉంది ప్రపంచం అంతా కూడా. అయితే కాలమాన పరిస్థితులు బట్టి డార్క్ ఏజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డార్క్ ఏజెస్ అంటే సనాతన ధర్మం యొక్క విస్తృతి అనేది పూర్తిగా నాశనం అయిపోద్ది. అంటే సనాతనానికి ఎప్పుడు నాశనం లేదు, అయితే దాని మార్గం అనేది అగమ్య గోచరం అయిపోద్ది. అంటే సూర్యుడికి మబ్బులు పట్టినట్టు అయిపోతుంది. అదే కలికాలంలో జరుగుతుందని చెప్పి శాస్త్ర ప్రమాణం కూడా. ఇక్కడ ఏంటి అయింది, సనాతన ధర్మం పూర్తిగా అగమ్య గోచరంగా అయిపోయినప్పుడు, అంటే సనాతన ధర్మం అనేక రకాలుగా అన్ని ప్రపంచ దేశాల్లో విస్తరించి ఉంది. మీ ఈజిప్ట్ లో చూస్తే కూడా, ఈజిప్ట్ లో కూడా మీరు తవ్వుకుంటూ వెళ్తే వెనక్కి సనాతన ధర్మమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా కొత్తగా కొన్ని ఎవిడెన్స్లు కూడా దొరికినాయి. అక్కడ విష్ణుమూర్తి తాలూకా శిలలు దొరికినాయి, అంటే కొన్ని విగ్రహాలు దొరికినాయి తవ్వకాలు. ఇది వెరీ లేటెస్ట్, గత కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల క్రితం లోపల ఇలాంటివన్నీ కొత్త ఎన్నో చోట్ల మన ఈ రోజు సంబంధం లేదనుకుంటున్నవి దేశాల్లో కూడా, అదే కానీ సౌత్ అమెరికా అవ్వచ్చు, ఈజిప్ట్ ఉన్న ప్రాంతాల్లో అవ్వచ్చు, యూరోప్ లోని ఎన్నో విగ్రహాలు దొరికినాయి. ఇవన్నీ ఎవిడెన్స్ ఇప్పుడు ఏం చెప్తున్నాయి అంటే కొత్త చరిత్రని రాయిపోతున్నాయి. అంటే అది మనకి చరిత్ర రాయాలి అంటే మన భారతదేశం విశ్వగురువు అయితే కానీ ఈ సత్యాలన్నీ ప్రపంచాన్ని తెలియజేసే మనకు ఆ సామర్థ్యం రాదు. ఎందుకంటే ఎప్పుడు సత్యాన్ని కప్పపుచ్చడానికి చాలా శక్తులు పనిచేస్తాయి కలికాలంలో. అంటే అన్నిటి విషయాల్లో అంటే ఈ కలికాలం అనేది ఇంకా ఎండింగ్ స్టేజ్ కాబట్టి మానవత్వం దిగజారే పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి దిగజారే పరిధిలోని అసత్యమే రాజ్యం వెళ్తుంటది. దానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో ఉదాహరణలు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అది మన అదృష్టము, లేదంటే మనకున్న ఒక అంటే ఎప్పుడో గురువులకి మనం చేసుకున్న సేవ అవ్వచ్చు. మనం అంతా భారతీయులుగా పుట్టి అదే సనాతనంగా ఉన్న సత్యంతో కూడుకున్న అంటే ఇక్కడ మామూలు వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఒరిజినల్ అథెంటిక్ దైవత్వంతో కూడిన సంస్కృతితో మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాం. మీకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కొత్త డిఎన్ఏ స్టడీ కూడా ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా డిఎన్ఏ మ్యానిపులేటెడ్ డిఎన్ఏ అంటే సంకర జాతి డిఎన్ఏ అని చెప్పాలి. అది కృష్ణుడు కూడా చెప్తాడు. కలికాలంలో సంకర జాతి అనేది భూమి మీదకి వస్తుంది. అంటే మనం అనుకున్నాం సంకర జాతి అంటే ఏదో మనకి తెలిసిన రకం మన లోకల్ గా కులాలు మతాల మధ్య అంటే మన కులాల మధ్యన మతాలన్న బయట వ్యవహారం, అది కులాల మధ్యన సంకర కాదు. మొత్తం హ్యూమనే మ్యానిపులేట్ చేయబడ్డాడు. మన భూమి మీద ఉన్న వాళ్ళందరూ నాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమనాయిడ్స్. ఇది డిఎన్ఏ ద్వారా కూడా ప్రూవ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే భారతదేశం డిఎన్ఏ కొద్దిగా దీనికి అతీతంగా ఉంది అంటే ఇది కూడా ఒక రీసెర్చ్ స్టడీలో రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ప్రపంచం అంతా హ్యూమనాయిడ్ డిఎన్ఏ అయితే భారతదేశంలో మాత్రం హ్యూమన్ డిఎన్ఏ ఎగ్జిస్టెన్స్ అయ్యింది. హ్యూమన్ డిఎన్ఏ అంటే ఎప్పుడైతే మ్యానిపులేట్ అయింది అనుకుంటున్నామో ప్రపంచం అంతా డిఎన్ఏ, దానికి పుట్టు పూర్వత్రాలుగా ఉన్న ఒరిజినల్ డిఎన్ఏ అంటే పూర్తి పొటెన్షియల్ డిఎన్ఏ అంటారు దాన్ని. అంటే అది దైవత్వాన్ని అందుకోగలిగే డిఎన్ఏ ఏదైతే ఉంటుందో పొటెన్షియల్ డిఎన్ఏ, అది భారతదేశంలో ఎక్కువగా ఉన్నది. ఎక్కువ శాతము భారత, అది కూడా సౌత్ ఇండియాలోనే ఎక్కువగా కనబడుతుంది నార్త్ కంట. అంటే ఇది ఏంటంటే నార్త్ వైపు ఏదో రకంగా కొంత మిక్సింగ్ జరిగింది గత సౌత్ లో. ఇవన్నీ ముక్కలుగా ఎందుకు చెప్తున్నానంటే మన అందరం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇప్పుడు కొత్త ఇవన్నీ సైంటిఫిక్ స్టడీస్ ద్వారా కూడా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం అనేది సత్యాన్ని తెలియజేసే సత్యమే నిత్యమే ఆ పరమశివుడుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే పరమశివుడు అనేది మనకి ఎలాగా అంచెలంచెలుగా ఉంటాయంటే మనం ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్నామో జీవితాన్ని, ఏదైతే మనము టైం అంటే 3 డైమెన్షన్ అంటాం కదా, మైండ్ స్పేస్ టైం. ఈ మైండ్ స్పేస్ టైము అనే అంటే టైము స్పేసు తర్వాత అంటే మనం స్పేస్ ద్వారా టైం ద్వారా మ్యాటర్ క్రియేట్ అవుతుంది. అంటే మ్యాటర్కే మైండ్ ఉంటుంది. మ్యాటర్ అంటే నిజానికి అది మీరు రేపు క్లాసులో దాన్ని వివరంగా చెప్పబోతున్నాను. ఏంటి ఈ మ్యాటర్ ఏంటి, మైండ్ ఏంటి అంటే ఈ మైండ్ మ్యాటర్ మైండ్ గా మనము భౌతికంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాము. ఈ మైండ్ అండ్ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ అస్తిత్వం, భౌతిక అస్తిత్వానికి మైండ్ అంటే ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లో ఉన్న ప్రోగ్రామే అప్లికేషన్ ప్రోగ్రామ్ బట్టే ఏది నడుస్తుంది, యూట్యూబా లేకపోతే టిక్ టాక్, ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ కదా. ఆ సాఫ్ట్వేర్ బట్టి ఆ పర్టికులర్, అలాగే అంటే మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో పొందుతున్నామో దాని వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది సాఫ్ట్వేర్. ఈ మైండ్ అండ్ మ్యాటర్ అంటే మైండ్ ప్రపోర్షనల్ టు మ్యాటర్, మ్యాటర్ ప్రపోర్షనల్ టు మైండ్. మన భౌతిక అస్తిత్వం ఏదైతే భూమి మీద ఉందో, మనము మన ద్వారా ఇది వ్యవస్థ నడుస్తుందో దీనికి మూలకారకుడు ఎవరు? బ్రహ్మ అంటే సృష్టికి అంటే ఈ డిజైనర్, క్రియేటర్ అనేది ఈ భౌతిక అస్తిత్వానికి కారకుడు బ్రహ్మ అయితే ఆ బ్రహ్మ పైన ఈ మూలకారకాన్ని పొందించేది అంటే విస్తృతంగా మనల్ని విస్తరింపజేసేది, అంటే విస్తరింపజేయడం అంటే నడిపించేది అంటే దీన్ని అంతా ముందుకు నడిపించి దాన్ని మరింతగా విస్తరింపజేస్తూ దాన్ని ముందుకు నడకడానికి ఏంటంటే అవసరం ఉందో ప్రోటోకాల్స్, ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కు ఉంటది బేస్ అంటాం కదా. విండోస్ ఒక సాఫ్ట్వేర్ ఏదో ఒక దాని మీద నడుస్తుంది కదా, అన్ని సాఫ్ట్వేర్లు అది అకామిడేట్ చేసుకుంటూ ఒకదానికొకటి క్లాషెస్ అవ్వకుండా అన్ని కూడా సక్రమంగా మారడానికి ఏదైతే బేస్ ఉంటుందో, మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో ప్రతి అప్లికేషన్ రన్ అవడానికి మనం అంటాం కదా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒకప్పుడు విండోస్ ఉండేది, ఇప్పుడు ఓఎస్ రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ మొబైల్ యాప్ కూడా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చినాయి. స్టాండర్డ్ గా ఆపరేటింగ్ విండోస్ అని లైనెక్స్ అని ఒకప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ చెప్పుకునేవాళ్ళం కదా. ఆ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విష్ణువు. అంటే విష్ణువు ఏంటంటే ఈజ్ అ ప్రాసెసర్. వీటి మధ్యన ఏటి వెనకాల దేంతో అన్నిటిని అనుసంధాన పరుస్తూ అందులో ఎటువంటి కొలాప్స్ అవ్వకుండా ఎర్రర్స్ ని ఎప్పటికప్పుడు దాన్ని డీబగ్గింగ్ చేస్తూ ముందుకు నడిపించి విస్తరింపజేయడానికి అంటే సంరక్షించేయడానికి అందులో అంటే ప్రతి పొందడానికి అంటే ఒకటే పొందాలి అంటే దానికి తగిన ఇప్పుడు మనకి అప్లికేషన్స్ లో టెక్నాలజికల్ గా ఏం చెప్తాం అంటే
అంటే అది టెక్నికల్ గా లోపల ఉన్న ఎటువంటి ప్రాబ్లం కోఆర్డినేషన్ తప్పినా సరే మనకి అప్లికేషన్ యాక్టివేట్ అవ్వదు, అంటే మొత్తం క్రాష్ అవుతుంది. అలా క్రాష్ అవ్వకుండా మనం ఎలా వాడితే అలాగే మనకు అందుబాటులో వచ్చి మనకు అనుకూలంగా ఉండేది ఏదైతే ఉంటుందో ఆపరేటింగ్ అదే విష్ణువుగా మనకి అన్ని అందింపజేస్తారు, అన్ని రకాలుగా ముందుకి నడిపేటట్టు, అందులో ఏవేవి ఎక్కడెక్కడ ఎలా పనిచేయాలో అలా పనిచేసేటట్టు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పని అంటే ఈ భౌతిక అదే శరీరంలో కానీ భౌతిక ప్రపంచంలో కూడా మనం ప్రతిదీ కరెక్ట్ గా ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ గా పనిచేయడానికి ఎవరు ఉపయోగపడతారు అంటే దేవతలు ఉపయోగపడతారు. దేవతలు అంటారు, దాన్ని దేవతలు అంటారు. అంటే ఈ దేవతలు ఏం చేస్తారంటే ప్రతి ఏది ఇప్పుడు మనకి శాస్త్రాల్లో చెప్తుంటారు, మన బ్రెత్ తీసుకోవడానికి ఒక దేవత పనిచేస్తారు, ఊపిరితిత్తులు పనిచేయడానికి ఒక దేవత, మనం కార్యాచరణ క్రియా పనులు చేయడానికి కొన్ని దేవతలు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవత. అంటే దేవత అంటే ఒక ఎనర్జీ ఫోర్స్, వైటల్ ఎనర్జీ ఫోర్స్, అంటే ఒక దివ్య శక్తి సూక్ష్మ స్థితి నుంచి పూర్తిగా సూక్ష్మ అంటే స్థూల పరిధుల్లో పనిచేస్తుంటది. ఇవన్నిటిని అంటే ఈ దేవత అంటే ఏవైతే డివైన్ ఫోర్స్ ఉంటుందో ఆ డివైన్ ఫోర్స్ కి ఎవరో అంటే దాంట్లో వెనకాల ఉండేది ఎవరో అధినాయకులు అంటే కనుక విష్ణువు, మహావిష్ణువు. అందుకే మనం విష్ణువుని మనం ఎక్కువ తలుస్తూ ఉంటాం, ఎందుకంటే మనం కరెక్ట్ ఆర్డర్లో మన దివ్య చైతన్యం లేదంటే మన లక్ష్యం ఉంది, ఏదో ముక్తి మోక్షం అని అంటాం కదా, అంటే కర్మరహితమైన మార్గంలో ముందుకెళ్ళడానికి దారిని కల్పించేది ఆ విష్ణువు. అంటే దాన్ని మనం సెకండ్ స్టేజ్ లో మనకి బాడీ నుంచి అంటే ఉన్నత స్థితికి వెళ్ళడం, అంటే మన ముందు పాలించి నడిపించేది, ముందు బాడీ బ్రహ్మ క్రియేట్ చేశాడు కానీ దాన్ని నడిపించేది విష్ణు అయితే ఆ పైన అంటే ఈ ప్రాసెస్ లో అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి. అంటే అన్వాంటెడ్ ఎప్పుడు డిలీట్ అయ్యే ప్రాసెస్ ఏదో ఉంటది కదా, అన్వాంటెడ్ ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతుంటే అన్వాంటెడ్ ని అరేంజ్ చేయడానికి రుద్రుడు ఉంటాడు. అదే అన్వాంటెడ్ థింగ్స్ ని అరేంజ్ చేయడానికి రుద్రుడు పనిచేస్తాడు. రుద్రుడు అంటే మళ్ళీ రుద్రుడు కూడా అనేక రకాలుగా విస్తరింపజేస్తుంటారు. జనరల్ గా మనం కాలరుద్రుడు అంటే కాలభైరవుడు అనుగుణంగా రుద్రుడు ఏం చేస్తాడంటే డిలీషన్స్, అంటే ఏది అన్వాంటెడ్ థింగ్స్ ని డిలీట్ చేయడానికి ఆయన ఒక చెక్ గేట్ లాగా ఉంటారన్నమాట. ఆ రుద్రుడి పైన మనకి పరమేశ్వరుడు పనిచేస్తారు. పరమేశ్వరుడు అంటే ఇక్కడ అంటే ఈశ్వరులో ఆర్డర్స్ ఉన్నాయి, మళ్ళీ ఈశ్వరులో 3 రకాల స్టేజెస్ ఉంటాయి. రుద్రుడు అంటే కాలస్వరూప్ అంటే కాలభైరవుడుగా, అతనే రుద్రుడిగా కాలభైరవుడు అంటే అనుగుణంగా రుద్రుడు ఈ డెలీషన్ ప్రోగ్రామ్స్ డెలీషన్స్ చూస్తే కనుక ఆ రుద్రుడి పైన పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడు అనగానే మీకు ఇక్కడ పరమేశ్వరుడు డ్యూయల్ నేచర్ అన్నమాట, అంటే శక్తి చైతన్యాలు కలిగితే పరమేశ్వరుడు, అంటే పార్వతితో ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడు అంటాము. ఆ శక్తి చైతన్యాలతోటి ఇప్పుడు మనం చెప్పిన ఆర్డర్ అంతా నడుస్తుంటది. అంటే మస్కులిన్ ఎనర్జీ, ఫిమెన్ ఎనర్జీ అనే 2 యొక్క శక్తి చైతన్యాల పరంగా ఉండేది పరమేశ్వరుడు ద్వారా ఇవి కింద ఇప్పుడు నేను చెప్పుకొచ్చినవన్నీ నడుస్తుంటాయి. అయితే ఆ పరమేశ్వరుడి పైన కూడా ఒక అంటే నిరాకారంగా అనంతంగా మహా చైతన్యంగా ఉండేది ఒక మహా చైతన్య శక్తి ఎవరైతే ఉంటారో ఆ చైతన్య శక్తి అంటే ఇవన్నిటికి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏదో రకంగా భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉన్నాయి, కానీ భౌతిక ప్రపంచానికి మించి కూడా ఎన్నో సూక్ష్మ లోకాలు ఉన్నాయి. మనం ఒకసారి ముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఈ మొత్తం విశ్వంలోని డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, తర్వాత కనిపించే ఫిజికల్ మ్యాటర్ అనేది మనం చర్చించుకున్నప్పుడు ఫిజికల్ గా కనిపించే మ్యాటర్ ఓన్లీ 5% లోపలే ఉంది. అంటే 95% డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీలుగా నిండిపోయి ఉంది. అంటే మరి ఈ ఫిజికల్ మ్యాటర్ 5% వెనకాల ఎంతో ఎనర్జీ అంటే ఎంతో కొంత అవి కూడా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ద్వారా జరిగే ప్రాసెస్ లోనే ఈ 5% మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే 5% లో ఆగిపోవట్లే, అంటే మన డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ ఓన్లీ 3rd, 4th వరకే ఫిజికల్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇంకా 5th అండ్ అబోవ్ డైమెన్షన్స్ అవన్నీ అంటే మనకు స్థూలంగా కనిపించిన రకంగా, కానీ మనకంటే ఈ స్థూల ప్రపంచానికి మించి
లోతైన సూక్ష్మమైన శక్తివంతమైన డైమెన్షన్స్ అంటాం. అక్కడి నుంచి ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది థర్డ్ ఫోర్త్ డైమెన్షన్ ఏంటంటే ఈ మొత్తం సముద్రంలో ఒక బొట్టు లాంటిది. అంటే అందులో బోల్డ్ మంది డైమెన్షన్స్ ఉన్నాయి, చాలా లోకాలు ఉన్నాయి. ఆ లోకాల మధ్య చాలా అనుసంధానం కలిగి ఉన్నాయి. అవి మనకి ఇప్పుడు భౌతికంగా మన భౌతిక పరిధుల్లో మనకు అది చూడడానికి తెలుసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఎంతో సాధకులయ్యి యోగులుగా మారి ఏదో తపస్సు చేసి ఆ హయ్యర్ కాన్షియస్ మనం ఫిఫ్త్ డైమెన్షన్ కాన్షియస్ దాటి ఎక్స్పాండ్ అయితే కానీ ఇవన్నీ అర్థం. ఇప్పుడు మనకి అది ఆ సబ్జెక్ట్ అంత హెవీ కాబట్టి ఆ పక్కన పెడదాం. అయితే ఈ మొత్తం అంటే టాప్ టు బాటమ్ నుంచి అంటే ఆ కనిపించిన 95% లో ఉన్న అనేక అనంతమైన లోకాల యొక్క పరిధుల్ని అందులో ఉన్న పరిమితుల్ని దాటి ఉండి మొత్తం వ్యవస్థకి మూలగా మనకి ఎవరున్నారంటే ఆయనే ఆది, అంటే ఆదిగా ఉండి అనంతంగా ఉండి అంతము కానీ మన అతన్నే ఆది గురువుగా చెప్తాము. ఆ ఆది గురువు పరమేశ్వరుడు, అంటే పరమేశ్వరుడు కూడా ఈ ఫిజికల్ ఆర్డర్ కి డైరెక్ట్ కనెక్ట్ ఉన్నాడు. అంటే పరమేశ్వరుడు కూడా అనంతంగా అతీతంగా విస్తరించున్న మూల చైతన్య శక్తికి ఆర్డర్ గా ఉన్నతన్నే మనం ఏమంటాం అంటే దాన్నే ఆది శివుడు, అంటే ఆది గురువుగా మనము ఆయనే పరమాత్ముడుగా పరమ చైతన్యంగా చెప్పుకుంటాం. ఆ పరమ చైతన్యాన్ని కూడా ఋషులు మనల్ని అందుబాటులో తీసుకురావడానికి, మనల్ని ఆ పరమ చైతన్యం యొక్క అనుబంధాన్ని కలిగించడానికి, ఆ పరమ చైతన్యాన్ని మనం కూడా అందుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఆ మార్గం అంటే భావనాత్మకమైన మార్గాన్ని ఏర్పరిచారు. ఆ భావనాత్మకమైన మార్గంగా ఉన్నటువంటి వారే మనకి దక్షిణామూర్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణ శాస్త్ర ప్రమాణంగా అంటే మన శాస్త్రపరంగా చూస్తే అనేక మంది దేవతలు, అనేక మంది లోకాల్లో ఉన్న సమస్త అంటే దివ్య ఆత్మలు పరమ చైతన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆది శక్తిగా మూల చైతన్యంగా ఉన్నటువంటి మన దక్షిణామూర్తిని కొలవడం జరుగుతుంది. అంటే ఈ దక్షిణామూర్తి మామూలుగా ఏం చెప్తారంటే దేవతలు ఏదో భౌతికంగా ఉండరు కదా. ఇక్కడ అనుకున్నాం స్థూలంగా ఉన్నదే 5%. స్థూలంగా లేనిది డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ ఉంటుంది. డార్క్ మ్యాటర్ అంటే డార్క్ ఎనర్జీ అంటే కనుక ఈ భౌతిక పరిధులకి అంటే ఈ భౌతిక పరిధుల్ని రక్షించేది, కాపాడేది అనేది డార్క్ ఎనర్జీ నుంచి జరుగుతుంది. ఆ డార్క్ ఎనర్జీలోనే అనేకమైన లోకాలు ఉన్నాయి, అనేకమైన దివ్యస్థితులు ఉన్న లోకాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ దివ్యస్థితుల్లో ఉన్నటువంటి అనంతంగా అన్ని డైమెన్షన్లకి వ్యాపించి ఉన్న ఈ దివ్య దేవతా శక్తులు అవ్వచ్చు, అలాగే దివ్య దేవతా మూర్తులు అంటే నరసింహస్వామి, ఇలాగ రకాల మంది వాళ్ళ యొక్క శక్తి చైతన్యాలు కూడా ఉంటాయి కదా. వీళ్ళందరికీ ఆర్డర్లో భౌతిక ప్రపంచానికి, ఈ స్థూల ప్రపంచానికి మధ్యలో మార్గదర్శులు, ఈ భౌతిక ప్రపంచానికి మార్గదర్శులుగా ఉంటూ స్థూల ప్రపంచంలో మనకి మార్గదర్శులుగా ఉంటూ ఈ సూక్ష్మ ప్రపంచం అన్ని స్థాయిల్లో విస్తరింపజేసిన హైయెస్ట్ కాన్షియస్ ఎవరు అంటే సప్త ఋషులు. ఆ సప్త ఋషులు ఇచ్చిన స్థూలమైన జ్ఞానాన్ని మనం సనాతన ధర్మంగా చెప్పుకుంటాం. అంటే ఆ సప్త ఋషులు కూడా ఎవరి నుంచి పొందారు ఈ అనంతమైన జ్ఞానాన్ని మనకు అందుబాటులో ఇవ్వగలిగినంత ఈ మన భౌతిక పరిధుల్లోకి ఏ రకంగా ఇవ్వాలో కూడా ఇది చక్కగా అందుబాటులో తెచ్చిన ఆ సప్త ఋషులు ఎవరి అనుగ్రహంతో, ఎవరి యొక్క కృపా కటాక్షాలతో ఇది మనకి ఇవ్వగలిగారంటే అది కూడా దక్షిణామూర్తి. సో వాళ్ళ దక్షిణామూర్తి యొక్క అస్తిత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ అస్తిత్వాన్ని మనని భావనాత్మకంగా భావమయ ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి ఈ యొక్క శ్లోకాల రూపంలో, కథల రూపంలో రకరకాలుగా మనకి ఈ అస్తిత్వాల గురించి అంటే ఆ అనంత చైతన్యంగా ఉండి జ్ఞానమూర్తిగా ఉన్నటువంటి అస్తిత్వాన్ని మనల్ని అందింపు చేయడానికి అనేక రకాలుగా వాళ్ళు ఆ దార్శనికతని పొందడానికి అన్ని రకాలుగా వాళ్ళు మనకి ప్రయత్నాలు చేశారు. అంటే ఈ ఆర్డర్లోని అనంత చైతన్యంగా విస్తరించి ఉన్న ఈ అస్తిత్వానికి యొక్క ఎక్కడో ఒక పోర్టల్ ఉంటుంది కదా. అంటే ఈ అస్తిత్వానికి ఏదన్నా పోర్టల్ ఉంది,
పోర్టల్ అంటే మనం ఫిజికల్ డైమెన్షన్ ఉన్నాం. ఈ అస్టల్గా ఈ జ్ఞాన స్వరూపంగా సకల దివ్య దేవతలకి, అంతేకాకుండా ఈ సనాతన ధర్మానికి మూలమైనటువంటి సప్తఋషులు ఆ దివ్య దేవతలకి అనంత చైతన్యంతో నిండి ఉన్న జ్ఞానానికి ఈ మూల స్వరూపం ఉన్నది. అది మన భౌతిక ప్రపంచానికి ఏదన్నా ఒక కనెక్టింగ్ ఇక్కడ మనకి భౌతికంగా అనగానే భౌతికంగా మనం ఆలోచిస్తాం కదా, మన భౌతికం అనగానే కనెక్షన్ కి ఒక ప్లగ్ లాగా ఒక జాగా ఉండాలి అని మనం ఫీల్ అవుతాం. కాబట్టి ఆ జాగాది అంటే మన ఋషుల యొక్క తపస్సు యొక్క సంకల్పంతో అయితే ఉంది ఆ పోర్టల్ ఇక్కడ అంటే ఈ అరుణాచలం ద్వారా క్రియేట్ చేయబడింది. ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్ అంతా అంటే నేను సూక్ష్మంగా అన్నిటిలో ఎన్నెన్నో చదివినవి మీకు సంక్షిప్తంగా చెప్పాను. అయితే ఇదే మాట ఎవరు చెప్పారంటే ఈ యొక్క తపోభూమికి ఈ అంటే కారణ జన్ముడిగా పుట్టి తపోభూమిని ఎన్నో రకాలుగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ తపోభూమి యొక్క అస్తిత్వాన్ని ఈ కలియుగంలో అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా తన తపశక్తిని ఉపయోగించి అందరినీ అట్రాక్ట్ చేసిన రమణ మహర్షుల వారే ఈ మాట చెప్పారు. నేను చెప్పింది రమణ మహర్షుల వారి బుక్ చదివితే ఆయన కొన్ని ప్రశ్నోత్తరాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా విచిత్రంగా చాలా వివరాలు చెప్పారు ఈ దక్షిణామూర్తి గురించి, ఈ అరుణాచలేశ్వరుని యొక్క ప్రత్యేకత గురించి. ఇప్పుడు ఆయన ఎంత శక్తివంతమైన మహర్షి అంటే మన ఈ రమణ మహర్షి ఆయన అంటే ఆయన ఎలాగ ఇక్కడ మీకు ఈ రోజు కూడా మీరు అందరూ దేశ విదేశాల నుంచి సైతం దేశంలో అందరూ కూడా ఈ రోజు రమణ మహర్షి ఆయన యొక్క ఇక్కడ అంతా అరుణాచలం అంటే రమణ మహర్షి అంటే అరుణాచలం. నిజానికి ఇక్కడ వేల మంది జీవ సమాధులు ఉన్నాయి, వేలు ఉన్నాయి. అంటే అది ఎప్పుడో సత్యుగం నుంచి లక్షలు ఉన్నాయని అంటారు, కానీ వేలు ఉన్నాయని లోకల్ చాలా మందికి తెలుసు. ఎవరైనా పురాతనమైన ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు. మీకు ఆల్రెడీ కొన్ని వందలు అయితే కనిపిస్తాయి ప్రత్యక్షంగా. ఇక్కడ కొన్ని వందలు ఉన్నాయి, ఎందుకంటే మీరు రావణ మహర్షి ఆశ్రమంలోనే కొన్ని ఉన్నాయి. అది కాకుండా పక్కన శేషాద్రి ఆశ్రమంలో ఉన్నాయి, అందులో కూడా జీవ సమాధులు నాకు తెలిసి ఒక డజన్ వరకు ఉంటాయి. ఒకే టెంపుల్లో శేషాద్రి దీంట్లో డజన్ వరకు జీవ సమాధులు ఉన్నాయంటే ఒక గుళ్ళు. మరి ఎన్ని గుళ్ళల్లో ఎన్ని జీవ సమాధులు ఉన్నాయో మనం లెక్కేసుకోండి. అంటే మరి కొండ చుట్టూరు 14 కిలోమీటర్లు చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చాలా పురాతనమైన ఆశ్రమాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు. ప్రతి పురాతనమైన గుళ్ళు గోపురాల్లో కంపల్సరీ జీవ సమాధులు ఉంటాయి. అక్కడ మనకి అవి కొన్ని వెలుగులో ఉంటాయి, కొన్ని పాటుపడిన, మనకి కొన్ని తెలియనివి కూడా చాలా చోట్ల ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. అయితే ఇంకా మనం అంత డీప్ గా ఈ ప్రాంతం అంత క్షుణ్ణంగా తెలియదు కాబట్టి ఇక్కడ కొంతమంది గురువులు విన్నప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ స్థల ప్రామాణికంగా చాలా చాలా లోతైన చారిత్రాత్మకమైన ఆధ్యాత్మికమైన ఇక్కడ ఉన్నది, ప్రత్యేకత కలిగి ఉన్నది. ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది, అందరిని ఎందుకు ఈ భూమి అట్రాక్ట్ చేస్తుందంటే ఈ పోర్టల్ ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన డిస్క్రిప్షన్ ఎవరైతే మొత్తం విశ్వ మహా చైతన్యం సనాతన ధర్మం అనేది మనకి సప్త ఋషుల ద్వారా తెలిసింది. కానీ సప్త ఋషులకు కూడా అంటే సప్త ఋషులు మనకి ఇచ్చింది మహా అయితే 1-2% అయి ఉండొచ్చు. అంతకు మించిన 99% మహా చైతన్యంతో మనకి జ్ఞానపరంగా ఈ ముల్లోకాలకి దేవతలకి అందరికీ మూలంగా ఉన్నటువంటి ఆ మహా చైతన్యం జ్ఞాన రూపంగా ఉన్నదే ఆ అస్తిత్వమే దక్షిణామూర్తిగా మనం భావనాత్మకంగా మనం ఏదైతే కనెక్ట్ అవ్వాలని ఆ చైతన్యానికి ఆ జ్ఞానానికి ఆ చైతన్యంలో ఉన్న అనంత జ్ఞానానికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం మనం చేస్తున్నాము భౌతిక లోకంలో. ఈ కనెక్షన్ ఇది మనకి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ కనెక్షన్ మన సప్త ఋషుల యొక్క అనుగ్రహంతో మనకు దొరికింది. సప్త ఋషులు అనగానే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సప్త ఋషులు అనగానే ఈ సప్త ఋషుల గురించి ఎప్పుడు సనాతన ధర్మం సప్త ఋషులు నేను ఎంత చెప్పినా నేను ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సప్త ఋషుల వ్యవహారంలో మనం కనెక్ట్ చేసుకుంటూ పోతే కాశ్మీర్ అనగానే కశ్యప మహాముని ప్రాంతం. అది కశ్యపులు అంటే ఏంటో తెలుసు. కశ్యప మహాముని మీకు తెలుసుంటది, ఒక 2 ముక్కలో చెప్పాలంటే కశ్యప మహాముని
డైరెక్ట్ సప్త ఋషుల్లో అత్యంత కీలకమైన మూల పురుషుడిగా చెప్తాం. ఎందుకంటే ఆయన నుంచే మొత్తము దేవతలు దానవులు కూడా ఆయన నుంచే ఉత్పత్తి చెందారు. మనం ఎప్పుడన్నా స్పెషల్ కశ్యప్ మహాముని గురించి చెప్తున్నాం. నేను బాగా ఈ సప్త ఋషుల గురించి రీసెర్చ్ చేసిన బాగా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది అంటే కశ్యప మహాముని, తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన కీలకమైన గ్రేట్ సేజ్ ఎవరంటే గనక అగస్త్య మహాముని. కశ్యప మహాముని అనేది అంటే మనకి టైం లైన్ లో అంటే సత్యయుగానికి సత్యయుగానికి ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఎవరైతే బ్రహ్మ యొక్క పుత్రులుగా జన్మించారో ఈ సప్త ఋషులు, వాళ్ళ ద్వారా మానవులకి ఏదైతే గతి స్థితి స్థాయిలకు సంబంధించిన సమస్తము వాళ్ళ నుంచి అందించబడిందో, ఈ క్రియేషన్ కి వాళ్ళకి ముందున్న మూలాలుగా ఉన్న దివ్య దేవతల పైన ఉన్న చైతన్య శక్తుల ఆ చైతన్య శక్తి ఏ రూపంలో విజ్ఞాన రూపంలో ఉందో, పరమ ప్రజ్ఞాన రూపంలో ఉందో, అదన్నిటిని మనకు అందించే ఆర్డర్ లో కశ్యప మహాముని మొదటగా మనం చెప్పుకుంటే, అదే ఆ కశ్యప మహామునిలో ఉన్న అపారమైన జ్ఞానానికి ఈ రోజు వరకు దాన్ని ముందుకు తీసుకుంటూ ఆ మొత్తం సప్తఋషుల జ్ఞానాన్ని ముందుకు అందింపజేస్తూ మానవులకి చాలా అంటే దివ్యత్వంతో కూడిన ఆ దివ్య ఋషుల యొక్క దివ్యత్వాన్ని నేటి మానవులకు అందించగలిగే మనకు అందుబాటులో ఉన్న పరమ గురువులు ఎవరైనా చెప్పుకుంటే కనుక ఆయనే అగస్త్యుల వారి గురించి. అంటే కదా నాకు సప్త ఋషుల గురించి చెప్పుకోవాలంటే కశ్యప్ మహాముని గురించి ఎంత చెప్పుకోవాలో అగస్త్యుల ముని గారి గురించి కూడా అంతే అంటే మిగతా వాళ్ళు ఏం తక్కువ అని కాదు. మిగతా వాళ్ళు చాలా పవర్ఫుల్, ఒక్కొక్క విశిష్టమైన అసాధారణమైన ప్రజ్ఞాపరంగా అపారమైన ప్రజ్ఞత కలిగి ఉన్నప్పటికీ కూడా మనకి అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు అంటే ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి అపారమైన ప్రేమ, అపారమైన కరుణ, అనంతమైన అంటే ఆ సహనం, ఓర్పు కలిగి మనకు అందించాలనే తాపత్రయంతో ఎవరన్నా ఈనాటికి మన గురించి మేలుకొని ఉన్నారు అంటే కనుక అంటే సప్త ఋషుల యొక్క జ్ఞానాన్ని అంతా కూడా మనకి పంచడానికి తాపత్రయంతో ప్రేమ కరుణతో ఉన్నారంటే ఆయన అగస్త్య మహాముని. కాబట్టి ఈ ప్రాంతము ముఖ్యంగా ఈ సనాతన ధర్మం ఏదైనా చెప్పుకుంటే కనుక ఈనాటి సనాతన ధర్మానికి అంటే మానవ యుగానికి మరొక అంటే ఈ రోజు కూడా మనకి భూమి మీద ఎక్కడా లేని సనాతన ధర్మం భూమి మీద మిగిలి ఉండడంలో ఆల్రెడీ ముందు క్లాస్ లో చెప్పుకున్నాం. దాని ప్రధాన కారకులు ఎవరంటే దానికి ఆ శివుడి యొక్క అవతారంగా ఈ భూమిని కాపాడి సనాతన ధర్మం నిలబెట్టింది మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి షణ్ముగనాథుడు. ఆ షణ్ముగనాథుడికి ఒక రకంగా గురువుగా ఉంటూ ఆయన ప్రేరేపించి ఆయనతో పాటు దాన్ని ముందుకు నడిచే విధంగా లక్షల సంవత్సరాలు కాపాడుకుంటూ అన్ని యుగాల్లో ఉన్నారు ఆయన. ఎవరు మీకేం కన్నా అగస్త్యుల వారు త్రేతాయుగంలో కనిపిస్తారు, ద్వాపర యుగంలో, తర్వాత కలియుగంలో కూడా ఆయన అస్తిత్వం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన్నే నేను ప్రత్యక్షంగా బాబాజీలో చూసుకుంటాను. మావతార బాబాజీ ఏదైతే అంటున్నామో బాబాజీ ఎవరు మోడల్లో ఉన్నారంటే అగస్త్య మహాముని మోడలే చెప్పాలంటే. అగస్త్య మహామునికి మరొక ఎక్స్టెన్షనే మావతార బాబాజీ. అంటే అగస్త్య మహాముని యొక్క చైతన్యం, అగస్త్య మహామునికి ఆయన యొక్క మార్గంలో, ఆయన దారిలోనే బాబాజీ యొక్క మహాపరమ గురువులుగా మహావతారుగా ఉన్నారు అంటే కనుక ఆయన వెనకాల ఉన్నది కూడా అగస్త్యుల వారే. అంటే ఇక్కడ అగస్త్యుల వారి గురించి సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. కాబట్టి ఇప్పుడు మనము బాబాజీ ఫౌండేషన్ ద్వారా మనం ఏమన్నా ఈ జ్ఞానాన్ని అనంతమైన జ్ఞానాన్ని మనం పొందడానికి బాబాజీ మనకి ఈ విధంగా అంటే నా ద్వారా మీకు చెప్పిస్తున్నది ఏంటంటే ఇప్పుడు మనంతా బాబాజీ ఫాలో అవుతున్నాం. బాబాజీ అంటే అమర్ ఆర్యశ్రీ మమతార బాబాజీ హిమాలయ పరమ గురువులైనటువంటి శంబాలాకి మహారాజుగా ఈ ప్రపంచ చైతన్యాన్ని యోగులకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి ముందుకు నడిపించడానికి ఏదైతే ఈ శంబాల అనేది ఎంతో మంది పరమ గురువులతో నడిపించబడుతుందో ఈ కుంభయుగంలో దాన్ని లీడ్ చేస్తున్నది బాబాజీ. కాబట్టి జ్ఞానులకి, ఆత్మజ్ఞానులకి, యోగ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ బాబాజీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే మనకి బాబాజీ యొక్క గురువులైనటువంటి
ఈ గురువులుగా ఉన్నటువంటి ఆ మార్గంలో ఉన్నత చైతన్యం వైపు మనల్ని నడిపిస్తున్నారు. ఈ చైతన్య మార్గంలో ఆ ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పుకున్న అగస్త్యుల వారి అంటే బాబాజీ అగస్త్యుల వారి మార్గదర్శనం వెళ్తున్నారు కాబట్టి అగస్త్యుల యొక్క మార్గదర్శనంలో బాబాజీ మనల్ని ఉన్నత చైతన్యం ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే అగస్త్యుల వారు చెప్పుకుంటే మళ్ళీ ఈ ప్రాంతం అంతా అగస్త్యులు అంటే కనుక మళ్ళీ దక్షిణామూర్తికి డైరెక్ట్ గా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా అంటే బాబాజీ మౌతార్ బాబాజీ యొక్క మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క పరిధులు ఏంటి అనేది నేను చెప్తున్నాను. బాబాజీ యోగ మార్గంలో ఉన్న వాళ్ళ పరిధులు ఏంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు మొదటి నేను లెక్చర్ చెప్పుకుంటున్న బ్రహ్మ స్థితి దాటిన విష్ణు స్థితి దాటిన రుద్రుడు దాటిన పరమశివుడు దాటిన ఆది మూలముగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అనంత చైతన్యంగా ఉన్న పరమాత్మగా ఉన్నటువంటి దక్షిణామూర్తి వరకు అందుకునే యోగము మనం బాబాజీ కల్పిస్తున్నారు కాబట్టి మరొకసారి మనకందరికి అంటే ఈ గ్రూప్ బాబాజీ పేరు మీద ఉంది కాబట్టి నేను ఈ క్లాసులు ఇస్తున్నాను. కానీ బాబాజీ చైతన్యంతో నేను బాబాజీ అనుగ్రహంతో నడిపిస్తున్నాను. మరొకసారి శ్రీ అమర ఆర్య మౌతార బాబాజీకి నా పాదాభివందనాలు, అనంతకోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనము బాబాజీ అనుగ్రహంతో ఆయన కృపా కటాక్షాల యొక్క అనంత చైతన్యంతో మనం దక్షిణామూర్తితో మనం కనెక్ట్ అవడానికి అంటే బాబాజీ మధ్యలో ఉన్నారు కాబట్టి మనం ఆలోచించి కళ్ళు మూసుకుంటే ఆయన కనెక్ట్ చేస్తారు. ఆ దక్షిణామూర్తిలో ఉన్నటువంటి అనంతమైన అపారమైన దివ్య చైతన్యాన్ని ఈ రోజున మనం కనెక్ట్ అవడానికి ధ్యానం చేద్దాము. అంటే నేను ఈ కసరస వివరాలు చెప్పినప్పుడు మీలోని భావనాత్మక స్థితి నుండి భావమయ స్థితికి మనం రీచ్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అందుకే కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. ఇప్పుడు మనం అనంతంగా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి ఈ ప్రాంతంలో నేను ఎక్కడైతే ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను నేను ఉన్నది చాలా దగ్గర ఎదురుగుండా కనిపిస్తుంది. అంటే ఆ అరుణాచలేశ్వరి అరుణాచలం చుట్టూరు చాలా దివ్య లోకాలు ఉన్నాయని చెప్తారు మహర్షులు అయితేనే. మన ముఖ్యంగా మహర్షులు అయితే అందరూ చెప్తుంటారు ఆ దివ్య లోకంలో ప్రత్యేకించి అరుణాచల ప్రాంతంలో ఇది అస్ట్రల్ గా ఉంటది. ఇప్పుడు ఫిజికల్ గా చూస్తే కొండ కనిపిస్తుంది. యోగులే మరి ఇక్కడ అందరూ ఎక్కడెక్కడ యోగులు ఇక్కడే జీవ సమాధులు ఎందుకు కూర్చున్నారంటే ఇది కంప్లీట్ గా అస్ట్రల్ వరల్డ్. అంటే మనం భావనాత్మక స్థితిని భావమయ స్థితికి వెళ్ళినప్పుడే అస్ట్రల్ వరల్డ్ ఓపెన్ అవుతాయి. ఆ భావమయ స్థితిలోనే ఆ అనంతంగా ఉన్న విశ్వం యొక్క పోర్టల్ ఇక్కడ కనబడుతుంది. ఈ పోర్టల్ ద్వారే మొత్తం దివ్య శక్తులు, దివ్య ఆత్మలు, అనేకమైన అసాధారణమైనటువంటి దేవతామూర్తులు, దేవతా శక్తులు అన్ని కూడా ఈ దక్షిణామూర్తి చుట్టుపక్కల ఆయన ఆరాధనలో ఉంటాయి. ఇది శాస్త్రప్రమాణం. కాబట్టి అటువంటి అనంతంగా ఉన్నటువంటి చైతన్యంగా జ్ఞానంగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి మనం కనెక్ట్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మీరందరూ కూడా ప్రశాంతం కళ్ళు మూసుకోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విద్యే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి సమస్త గురువులకి ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తికి శతకోటి ఆత్మ నమస్కారాలు. అదేవిధంగా సమస్త నకారాత్మకమైన అన్ని యొక్క భవరోగాల్ని నిర్మూలించగలిగే అనంత చైతన్యం కలిగిన దక్షిణామూర్తికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు. సకల విద్యలకు సమస్త విద్యలకు మూలమైనటువంటి మహామూల చైతన్యంగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ సమస్త దివ్య దేవతలకు, సమస్త దేవతా శక్తులకు, దేవతామూర్తులకు మరియు అఖండ బ్రహ్మాండాలను నడిపిస్తున్నటువంటి మహా చైతన్య శక్తులకు, ఈ భౌతిక వ్యవస్థకి మూలంగా ఉన్నటువంటి సప్త ఋషులకు, అదేవిధంగా పరమ గురువులకు, ఇద్దరికి పంపి ఉన్నా అంటే కావాలంటే అనుజ వాళ్ళకి పంపి వేరే కదా. అందరం కూడా మరొకసారి మహా చైతన్యం, ఈ మహా చైతన్యం అనంత స్థితులకి విస్తరించి ఆ విస్తరణకి మూలంగా ఉన్నటువంటి శంబాల పరమ గురువులైన పరమ గురువులందరికీ, అదేవిధంగా శంబాల పరమ గురువులకు ఈ కుంభయుగములో నాయకత్వం వహిస్తూ ఈ కలియుగంలో ఉన్నటువంటి యోగులకు, ఆత్మజ్ఞానులకు, ధ్యానులకు మార్గదర్శనం వహిస్తూ అనంత చైతన్యాన్ని మనందరికీ కనెక్ట్ చేయడానికి తమ యొక్క అనంతమైన అపారమైన శక్తిని దారబోస్తూ ప్రేమ కృపా కటాక్షాలతో ఆ అనంత చైతన్యాన్ని మనందరికీ కనెక్ట్ చేస్తున్నటువంటి అమర ఆర్య శ్రీ మోతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ అత్యద్భుతమైన యోగ మార్గంలో అత్యంత కీలకమైన ధ్యానాన్ని మనకు ప్రసాదించి మన ఈ ధ్యాన మార్గానికి దారి చూపించినటువంటి మన ప్రీతమ గురువులైన అమర ఆర్య శ్రీ మోతార్ బాబాజీ మార్గంలో మనకు ముందు నడిపిస్తున్నటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సారికి, ఆయన యొక్క పూర్ణాత్మైనటువంటి ప్రజ్ఞానికి మరొకసారి అనంత ప్రణామాలు, సత్వందాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అనంత శక్తి చైతన్యానికి మూలంగా ఉన్నటువంటి అస్ట్రల్ గా ఉన్నటువంటి ఈ అరుణాచల ఈశ్వరుని
ఈ అరుణాచలం క్షేత్రానికి, శక్తి క్షేత్రానికి, ఈ అరుణాచలం చుట్టూ ఉన్నటువంటి గురువులకు, యోగులకు, జీవ సమాధంలో ఉన్నటువంటి పరమ గురువులందరికీ కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభిమానం మరియు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం మాస్టర్. మీరందరూ ఒకసారి దక్షిణామూర్తిని, ఆ దక్షిణామూర్తి యొక్క ఈ అసాధారణమైన ఆదిశక్తిగా ఉంటూ మహా చైతన్యంగా విస్తరిస్తూ అనంత లోకానికి విస్తరిస్తున్న ఆయన చైతన్యాన్ని ఈ భూమి మీద మరొకసారి మనకందరికి అందుబాటులో తెచ్చిన మహాయోగి, ఈ కలియుగపు మహర్షి అయినటువంటి అరుణాచల ఈ చైతన్యాన్ని మనకు అందించినటువంటి ఈ అరుణాచల శివుని యొక్క విశిష్టతని ప్రపంచాన్ని తెలియజేసినటువంటి అనంతకాలంగా, అనేక కాలాలుగా విస్తరించి ఉన్న ఈ అనంత చైతన్యానికి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ ఈ చైతన్యాన్ని మనందరికీ అందుబాటులో తెచ్చినటువంటి శ్రీ రమణ మహర్షి వారికి ప్రత్యేకమైన ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమంలో మనందరికీ కూడా రమణ మహర్షి వారి యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క దివ్య కృపా కటాక్షాలతో అరుణాచలేశ్వరుని యొక్క మహామూల చైతన్యంగా ఉన్నటువంటి ఈ అరుణాచలేశ్వరి యొక్క సమస్త యోగులకు, గురువులకు, జీవ సమాధిలో ఉన్న పరమ గురువులకి యొక్క మూల చైతన్యంగా విస్తరించి ఉన్నటువంటి దక్షిణామూర్తిని, ఆయన యొక్క మహా చైతన్యాన్ని మనందరికీ కనెక్ట్ చేయవలసిందిగా రమణ మహర్షుల వారిని వినయంతో మనం ప్రాధేయపూర్వకంగా వినమ్రతతో వేడుకుందాం మాస్టర్స్. మనం ముందుగా రమణ మహర్షుల వారికి, ఎందుకంటే ఈ చైతన్యానికి ఆయనే కలియుగ ద్వారపాలకులుగా చెప్పుకోవచ్చు కాబట్టి రమణ మహర్షుల వారి యొక్క కృపా కటాక్షాలకే నమస్కారాలు చేసుకుంటూ మహర్షుల వారి ఈ ఆయన యొక్క అనంత చైతన్యం ద్వారా, ఆయన యొక్క కృపా కటాక్షాల ద్వారా, అదేవిధంగా మౌతార్ బాబాజీ అనుగ్రహం అనుసరించి మనము ఆ మహా చైతన్యాన్ని జ్ఞానం రూపంలో, అనంత జ్ఞానం రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారిని మనము మన హార్ట్ చక్ర కనెక్ట్ చేసుకున్నాం మాస్టర్స్. దక్షిణామూర్తి ఏదైతే ఆయన యొక్క మీరు ఏ రూపంలో భావనాత్మకంగా కానీ, అంటే ఒక ప్రత్యేక ఒక అస్తిత్వ రూపంలో కానీ ఆయన్ని పరమ చైతన్యంగా మీ శిరస్సుపై ఒక అనంతమైన వెలుగుగా కూడా మీరు భావన చేసుకుంటూ ఆ వెలుగు, ఆ దివ్యమైన, ఆ అత్యంత ఉన్నటువంటి మెరుపెట్లు గొలిపి ఆ వెలుగుని, వజ్రకాంతితో ఉన్నటువంటి ఆ వెలుగుని మీ బ్రహ్మరంధ్రం నుంచి మీ విస్తరింపు చేసుకుంటూ మీ బాడీ నిండా దక్షిణామూర్తి గారి చైతన్యంగా భావన చేసుకుంటూ ఆ చైతన్యానికి మూల బిందువు మీ హార్ట్ చక్ర దగ్గర భావన చెందండి. మీ హార్ట్ చక్రలో దక్షిణామూర్తి జ్ఞానముగా ఉన్నటువంటి ఆయన యొక్క అనంత దివ్య జ్ఞానాన్ని, ఆ మహా చైతన్యాన్ని, ఆ వెలుగుని మీ హార్ట్ చక్ర దగ్గర
కేంద్ర బిందువుగా ఆ వెలుగు మీ శరీరంనంతా ప్రేమ కృప దక్షిణామూర్తిగా ప్రేమ కృప కటాక్షాలుగా మీ యొక్క శిరస్సుపై బ్రహ్మరంధ్రం ద్వారా కనెక్ట్ అవుతూ ఆ వెలుగు మీలో విస్తరిస్తూ మీ బాడీ నిండా ఆ వెలుగు యొక్క మృదుత్వము కృప ప్రేమ కటాక్షాన్ని అనుభూతి చెందండి. ఆ వెలుగుకి మూల బిందువుగా మీ యొక్క హార్ట్ చక్రాన్ని భావన చేసుకోండి, అనుభూతి చెందండి. భావనాత్మకంగా దక్షిణామూర్తి తలుచుకోండి. ఆయన యొక్క విగ్రహ రూపాన్ని కానీ చిత్ర రూపాన్ని కూడా మీ మస్తిష్కంలో పెట్టుకుంటూ భావమయంగా అనంత చైతన్య వెలుగుగా భావన చెందుతూ మీ చుట్టూరు ఉన్న వెలుగుగా, అదే ఆకాశం నుంచి వస్తున్న వెలుగుగా భావమయ చైతన్యం ద్వారా ఆ వెలుగుని మీ బ్రహ్మరంధ్రం ద్వారా స్వీకరిస్తూ మీ యొక్క శరీరములో దక్షిణామూర్తి యొక్క అపారమైన జ్ఞానము, అపారమైన చైతన్యము సమస్త లోకాలకు, అటు భౌతిక సూక్ష్మ లోకాల్లో ఉన్నటువంటి సకారాత్మక శక్తి యొక్క అనంతమైన రూపాల యొక్క మహా చైతన్యంగా మీ శరీరం అంతా నింపబడుతున్న ఆ వెలుగుకి మూల బిందువుగా, మూల చైతన్య శక్తి యొక్క మూల బిందువుగా మీ యొక్క హార్ట్ చక్రాన్ని మీరు ఆ భావమయంగా మీరు అనుభూతి చెందండి. దక్షిణామూర్తి యొక్క దివ్యమైన సకారాత్మకమైన ఆనందమైన జ్ఞాన రూపంలో ఉన్నటువంటి సకల సకారాత్మక దివ్య దేవతల శక్తులకు మూలంగా ఉన్నటువంటి ఆ మహా చైతన్యాన్ని మీ శరీరం అంతా కూడా బ్రహ్మరంధ్రంతో తీసుకుంటున్న వెలుగుని, అనంతమైన వెలుగుని, అపారమైన వెలుగుని, అచంచలమైన వెలుగును, సత్యంతో కూడుకున్న వెలుగుని, ఎల్లప్పటికీ సకారాత్మకతో నిండి ఉన్న సకల సకారాత్మక అస్తిత్వాలకి మూలంగా ఉన్నటువంటి మహా వెలుగుని, వజ్రకాంతితో మిరుమిట్లు కలిపే ఆ మహాకాంతిని మీ శరీరం అంతా విస్తరించడాన్ని, కణకణమున అణువణువున భౌతిక సూక్ష్మ కారణ శరీరాలంతా కూడా విస్తరించడాన్ని పూర్తిగా అనుభూతి చెందిన మాస్టర్స్. ఆ మహా చైతన్యానికి అంతటికి కూడా మూల బిందువుగా మీ హార్ట్ చక్ర దగ్గర ఆ యొక్క ఎనర్జీ వైబ్రేషన్ యొక్క కాంతి శక్తి, వజ్రకాంతి శక్తి యొక్క మహా చైతన్యాన్ని మీ యొక్క హార్ట్ చక్రాలో అనుభూతి చెందాలి. కేంద్ర బిందువుగా ఈ మహా వెలుగుకి, మహా చైతన్యానికి కేంద్ర మీలో జరుగుతున్న వెలుగు ప్రకంపనలకు, వెలుగు విస్తరణకు, ఆ వెలుగు అనంతంగా విస్తరిస్తున్న మీ శరీరం ద్వారా వెలుపులికి విరచుముతున్న ఆ మహాకాంతికి, ఆ దక్షిణామూర్తి యొక్క జ్ఞానమయ పరమ విజ్ఞానమైన అంతలోకలకు సంబంధించిన సకారాత్మక మూల చైతన్య శక్తి మూల బిందువుగా మీ హార్ట్ చక్రాన్ని సంకల్పం చేసుకోండి, అనుభూతి చెందండి. ఆ చైతన్య ప్రకంపన, ఆ భావమయ అనుభూతిని, ప్రేమ కృప కటాక్షాల అనుభూతిని శరీరం అంతా అనుభూతి చెందండి. దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం విదయే సర్వ విద్యానాం. దక్షిణామూర్తియే నమః. భౌతిక సూక్ష్మ లోకాల్లో విస్తరించి ఉన్నటువంటి అనంత లోకాలకి
ఆది గురువుగా అనంత విజ్ఞానానికి మహామూల చైతన్యంగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి నా యొక్క శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ మరియు విషజే భవరోగిణం సర్వ వికారాలతో ఉన్నటువంటి సమస్త భౌతిక సూక్ష్మకరమైన నకారాత్మక స్థితి స్థాయిలను నిర్మూలించి మహావిశ్వ చైతన్య మూల విజ్ఞాన మూల చైతన్యంగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు. ఆత్మ విధయే సర్వ విద్యానం ఈ సమస్త భౌతిక సూక్ష్మ కారణలోకాలకి విస్తరించినటువంటి సమస్త విజ్ఞానానికి విద్యలకు మూలంగా ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్న మహా చైతన్య రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు. దక్షిణామూర్తి యొక్క ఆ మహామూల చైతన్య శక్తిని, మహావిజ్ఞానాన్ని, ఆయన యొక్క కృపా కటాక్షాలని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా పొందగోరుతున్నాను. ఆ అనంత చైతన్యానికి సమస్త గురువులు, సప్త ఋషులు, పరమ గురువులు, శంబాల పరమ గురువులు, అదేవిధంగా యొక్క అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి జీవ సమాధిలో ఉన్నటువంటి సకల పరమ గురువులు, అలాగే యోగులు, హిమాలయ పరమ గురువులు అందరి యొక్క అనుగ్రహము, కృపా కటాక్షాలతో ప్రత్యేకించి అరుణాక్షేత్ర పాలకుడైనటువంటి ఈ అరుణాచలేశ్వరుడి యొక్క మా భావ్యమైన శక్తి చైతన్యాలకు మూల బిందువుగా ఉన్నటువంటి శ్రీ రమణ మహర్షుల వారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు. అదేవిధంగా విశ్వ మహా చైతన్యాలకు కారణ శరీరంతో విశ్వ మహా చైతన్యానికి విస్తరించినటువంటి అగస్త్య మహాముని యొక్క అనుగ్రహంతో ఆయన వారసులుగా ఉన్నటువంటి పరమ గురువుల, సప్త ఋషుల మహాయోగానికి మూల బిందువుగా ఉన్నటువంటి అమర ఆర్య శ్రీ మౌతార్ బాబాజీకి నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారాలతో, నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ యొక్క అనంతమైనటువంటి మహా చైతన్యానికి, ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహానికి చేరవేయాల్సిందిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రాధాయపడుతున్నాను. మీలో ప్రవహిస్తున్నటువంటి వైబ్రేషన్ గమనించి మాస్టర్, మీలో గమనించి ప్రవహిస్తున్న ఆ మహా చైతన్యం యొక్క వైబ్రేషన్స్, మహా వెలుగుని మీ యొక్క భౌతిక మరియు సూక్ష్మ కారణ శరీరాల్లో ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క అవయవాల్లో కూడా ఆ దివ్య చైతన్య ప్రకంపనని పూర్తిగా గమనిస్తూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఆ ప్రకంపనలో ఉన్నటువంటి మృదుత్వాన్ని, కృపా కటాక్షాలతో కూడిన ఆ మహా చైతన్యం ప్రతి శరీరంలో ప్రతి అణువణువున కణకణువున అనుభూతి చెందండి మాస్టర్స్. Feel the bliss of the divine grace of దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఆదిశివుడిగా ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క మహావిజ్ఞ చైతన్యంతో కూడిన ఆ చైతన్య ప్రకంపనల్ని ఆ వెలుగు రూపంలో శరీరం అంతా విస్తరిస్తున్న, మెరుమెట్లతో వజ్ర కాంతితో వెదజల్లుతున్న ఆయన యొక్క చైతన్యాన్ని కణకణమున అణువున అనుభవించడం. దానికి కేంద్ర బిందువుగా మీ హార్ట్ చక్ర దగ్గర
ఆ వెలుగుకి కేంద్ర బిందువుని మీరు భావమయంగా అనుభూతి చెందండి లేదా సంకల్పం చేసుకోండి. ఆ విశ్వమయ, భావమయ, విజ్ఞానమైన, జ్ఞానమైనటువంటి ఆ అనంత విశ్వ చైతన్యానికి మూల మహా చైతన్యంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి అనుగ్రహానికి, వారి కృపా కటాక్షాలకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకు వారధిగా ఉంటూ మనకి ముందుకు నడిపిస్తున్నటువంటి సకల పరమ గురువులకు జీవ సమాధిలో ఉన్నటువంటి ఒక క్షేత్రంలో జీవ సమాధిలో ఉంటూ వారి యొక్క కరుణ కృపా కటాక్షాలతో మనం ఉద్ధరిస్తున్నందుకు, మనందరినీ సత్య మార్గంలో నడిపిస్తున్నటువంటి, ముఖ్యంగా సనాతన ధర్మం ద్వారా ఈ యొక్క అనంతమైన విశ్వ చైతన్య శక్తి చైతన్యాలను మనందరికీ అన్ని వర్గాలకి, అన్ని ప్రజలకు కనెక్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రేమ కృప కటాక్షాలతో మనందరినీ కాపాడుతున్నటువంటి జీవ సమాధుల్లో ఉన్నటువంటి సమస్త పరమ గురువులకు, యోగులకు మరొక్కసారి ముఖ్యంగా రమణ మహర్షుల వారికి ప్రత్యేకమైన ఆత్మాభివందనాలతో అందరికీ ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కారణ శరీరంతో మనల్ని సృజింపజేస్తూ సమస్త హిమాలయ యోగులకు, అలాగే ప్రత్యేకించి హిమాలయ పరమ గురువుల యొక్క మహాక్షేత్రముగా ఉన్నటువంటి మహా చైతన్య క్షేత్రమైనటువంటి శంబాల యొక్క మహా చైతన్య శక్తులకు మూల బిందువుగా ఉన్నటువంటి అస్టల్ మాస్టర్స్ కి, అదేవిధంగా ఈ యొక్క శంబాల పరమ గురువులకు నేతృత్వం వహిస్తున్నటువంటి యుగంలో యోగులకి, అదేవిధంగా
జ్ఞానులకు, ఆత్మజ్ఞానులకు మార్గదర్శనం వహిస్తున్నటువంటి మనందరికీ కల్పతరువైనటువంటి అమర ఆర్య శ్రీ మోతర్ బాబాజీకి మరొకసారి అనంత కోట నమస్కారం, శతకోట మరి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి మన ఈ ధ్యాన మార్గాన్ని మరి ఎన్నో రకాలుగా మనల్ని ప్రోత్సహించి యోగ మార్గానికి దారి చూపించిన మన ప్రీతమ గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహారాజ్కి ఆయన యొక్క పూర్ణాత్మగా ఉన్నటువంటి మహా చైతన్య ఆత్మ మరొక్కసారి శతకోట అనంతకోట పాదాలను తెలియజేసుకుంటూ, ఎన్నటికీ ఎల్లప్పటికీ కూడా మనకి సనాతన ధర్మానికి మూలంగా ఉన్నటువంటి సప్త ఋషుల యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఎల్లప్పటికీ మనకి ఉండాలని ఆ పరమ గురువులందరి యొక్క చైతన్యానికి, పరమ గురువుల యొక్క లోతైన మహావిజ్ఞానానికి మూల పురుషుడిగా ఎప్పటికీ ఈ భూమిపై మనకి అనుగ్రహాన్ని కల్పిస్తున్నారు. గురువులందరికీ కూడా మనం మరొకసారి ఆత్మ నమస్కారం తెలియజేసుకున్నాం. అదేవిధంగా గురువులందరికీ ప్రత్యక్ష అస్తిత్వంగా ఉన్నటువంటి అగస్త్య మహామునుల వారికి మరియు లోపముద్ర మహామాతకు అనంత కోట నమస్కారాలు, శతకోట అది పదవి తెలియజేసుకున్నాను. అలాగే అరుణాచలేశ్వరుడి యొక్క అస్తిత్వంలో ఉన్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, దేవతామూర్తులకు, అలాగే యక్షునులకు, అలాగే గంధర్వులకు అందరికీ కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి సకల జీవకోటికి మరొకసారి వినయపూర్వక ఆత్మ ప్రణామాలు, ఆత్మ నమస్కారాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్. తొమ్మిది, 8, 7, 6, 5, 4, లాస్ట్ ఇందులో కళ్ళు 5, 4, 3, 2, 1. మేడం డీప్ మెడిటేషన్ ఉన్నట్టున్నాను.
మేడం మేము లేపాల్సి వచ్చింది, మీరు బాగా డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయారు. వెనకాల మీ వెనకాల సముద్రం గాలి బాగా వస్తున్నట్టుంది. ఏంటి ఏమనిపించింది? కరెక్ట్ అయినట్టు. ఆ? నమస్తే సార్. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు మీరు ఎంత ఆదమరిచి మరి ఎంత డీప్ గా వెళ్ళిపోవడం. అంటే చాలా క్లాసులు చేసాం కానీ అంటే మీకు దక్షిణామూర్తి అనుగ్రహం బాగున్నట్టుంది. అసలు తెరవడానికి లేదు సార్, కళ్ళు అలా అయిపోయినాయి. ఎలా మీరు రిలాక్స్ రిలాక్స్ అనగానే ఎన్నో మాయ కప్పేసినట్టు అవుతుంది సార్. అది మటుకు నేను గమనిస్తాను ప్రతి క్లాస్ లోను. కానీ మీరు ప్రతిసారి అంత డీప్ గా వెళ్ళినా నేను 1, 2, 3 చెప్తే పైకి వచ్చేస్తారు. ఈసారి మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది, ఫస్ట్ టైం మిమ్మల్ని లేపాల్సి వచ్చింది. సరే, మొత్తానికి మీకు దక్షిణామూర్తి అనుగ్రహం అయితే ఉందని కన్ఫర్మ్ అయింది. ఇంత డీప్ గా వెళ్ళిపోయారంటే ఎప్పుడూ లేని విధంగా. ఏదో తెలియకుండా ఉంది సార్, ఒళ్ళంతా కూడా బాగా మీరు అన్న ఆ రిలాక్స్ ఏదైతే ఉందో అది బాగా తెలుస్తూ ఉంది సార్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో చాలా మంది మధ్యలో వెళ్ళిపోయినట్టున్నారు. లెక్చర్ టైంలో వెళ్ళిపోయారా? దానికి చాలా మంది ఉన్నారు, సగం మంది వెళ్ళిపోయారు. అంటే మిస్ అయ్యారు. అంటే లెక్చర్, ఎందుకంటే నేను లెక్చర్ ఎందుకు చెప్తానంటే లెక్చర్ తెలియాలి కదా, విశిష్టత తెలిస్తే గానీ. అంటే మనకు కొద్ది లేట్ స్టార్ట్ అయింది, కొద్దిగా ఎర్లీగా ఒక అడుగు ముందు అయితే ఉండేది. అది అందరూ ఇలా లేట్ అయిపోతుందని నేను వేగంగా ముగించాను. అందుకే మీరు నిజంగా దీన్ని ఇంకో 10 రెట్లు ఆ ఎనర్జీని మీరు అనుభవం పొందాలి అంటే ఒకసారి ఇక్కడికి వస్తే మనం ఒక కనీసం 1-2 గంటలు కూర్చోవచ్చు. ఇదే డైరెక్ట్ గా అరుణాచలేశ్వరుడి యొక్క ఆ పర్వతం మీదే మంచి జాగా చూసుకొని కూర్చుంటే మొత్తం జీవితం మారిపోయి టక్కమని జీవితం మారిపోయే ఎక్స్పీరియన్స్ వస్తుంది, మారిపోతుంది గ్యారంటీగా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పరమ గురువులు అంటే జీవ సమాధుల్లో ఉన్న అందరు బ్లెస్సింగ్స్ పనిచేస్తాయి ఇక్కడ డైరెక్ట్ గా. ఇంకెవరన్నా ఏదైనా అడగాలనుకుంటున్నారా మాస్టర్స్? మాస్టర్ నమస్కారం. మీ క్లాస్ స్టార్ట్ కాగానే నాకు ఆవలింపులు, అసలుకి కళ్ళు తెరవనికైతే లేదు మాస్టర్. చాలా సంతోషం మీ క్లాస్ వినాలంటే నాకు చాలా సంతోషం. ఓకే, ఏ ఊరమ్మా మీది? ఎక్కడ లేని మీరు ఎక్కడ కనిపించట్లేదు, ఏ ఊరు మీది? అంటే లైట్ ఆఫ్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం, లైట్ ఆన్ చేస్తాను. నాకు మీరు లైట్ ఆన్ చేసి మీ ఊరు పేరు చెప్పండి, ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడితే నాకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎప్పుడన్నా టక్కుమని హైదరాబాద్ నుంచి అండి. ఓకేనమ్మా, హైదరాబాద్ నుంచి మాస్టర్. మీ క్లాస్ స్టార్ట్ కాగానే అసలు నాకు ఎక్కడలేని శక్తి వచ్చేస్తుంటది మీ క్లాస్ స్టార్ట్ కాగానే. సంతోషం. మీ క్లాస్ నిన్న ఉంటదని చాలా ఎదురు చూసినాను మాస్టర్. నిన్న నేను ఏమైందంటే ఒక దీనికి వెళ్ళా, అంటే ఇక్కడ అన్నదానం చేస్తారు. ఒక మనకి ఇక్కడ అంటే మన ఆంధ్ర వైపు ఒక బ్యాచ్ కనీసం 30 నుంచి 50 వేల మందికి ఫుడ్ పెడతారు. మరి అరుణాచలంలో అది మనకి రీసెంట్ గా తెలిసింది. వాళ్ళంతా తెలుగు, అంటే మనకి అక్కడ గోపాల్ బాబా అని పిఠాపురం దగ్గర ఉన్నారు, ఆయన భక్తుల మాట. అంటే మీరు చూసుకోండి, 50,000 మందికి సుమారు అప్పుడప్పుడు 50,000 వరకు రీచ్ అవుతుంది. 50,000 మంది ఫుడ్ పెట్టడం అంటే మీరు ఊహించుకోండి. అంటే మనకి ఒక రకంగా ఇది ఎప్పుడు మనకి కడతాల్లో చూస్తాం. ఈ రకంగా కడతాల్లో పీక్ టైంలో ఉన్నప్పుడు, అంటే పత్రిసారి ఉన్నప్పుడు, లేదంటే వీకెండ్స్ లోని మనకు ఎంత క్రౌడ్ ఉంటుందో పొద్దు నుంచి రాత్రి వరకు, సేమ్ వీళ్ళు అంతకంటే ఎక్కువ ఎఫోర్ట్. ఎందుకు తెలుసా? మనకి అక్కడ కడతాల్లో 50,000 మంది వచ్చినా మాక్సిమం అక్కడ కూడా ఒక రోజు హైయెస్ట్ 50,000 వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ 50,000 మందికి ఏంటంటే మనం ఓన్లీ 3 పూటలు పెడతాం, అవునా కదా? బ్రేక్ లంచ్ డిన్నర్. వీళ్ళు 3 పూటలు కాదు, 24 గంటలు పెడతారు అక్కడ. ఓకే, 24 గంటలు నాన్ స్టాప్ గా పౌర్ణమి మొదలైన గడియల నుంచి మళ్ళీ పౌర్ణమి ముడిచిన అంటే ఒక 2-3 గంటలు ఎక్స్ట్రానే. ఇంకా ఫుడ్ అలాగా నడుస్తూనే ఉంటది, నాన్ స్టాప్ లో నడుస్తూనే ఉంటది. తింటారు, ఇస్తూ ఉంటారు, తింటారు. నేను తెలిసినాక నేనేమన్నానంటే మొన్న ఈ మధ్యనే వెళ్ళాను, ఎప్పటి నుంచో తెలిసింది కానీ మొన్న ఒక 6 రోజులు కలిస్తే వాళ్ళు పౌర్ణమికి మీరు ఇంట్రెస్ట్ ఉంటే రండి అంటే, అమ్మో నాకు ఇప్పుడు
వాళ్ళు చేస్తున్న దాంట్లో ఏ రకంగా పాలు పంచుకుని మనకి ఆ పుణ్యం వచ్చినట్టు. అందులో ఇక్కడ అందరూ ఇక్కడికి రావాలంటే అరుణాచలేశ్వరుడి అనుగ్రహం ఉంటే కానీ రాలేరు. చాలా ఓకే. మంది 15 సంవత్సరాల నుంచి విన్నాను నేను అరుణాచలం వెళ్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా రాలేరు. ఓకే. కాబట్టి ఇప్పుడు మేడం అడుగుదాం. ఇప్పుడు మేడం ఉన్నారు, మేడం ఆల్రెడీ వాళ్ళ మంచి యోగులున్న వంశంతో కూడుకుని ఉన్నారు మేడం. అలాంటిది మేడం మీరు మొన్న ఎన్నోసారి వచ్చారండి అరుణాచలం? అదే మొదటిసారి సార్. అగో చూడండి, అంటే ఆల్రెడీ ఒక యోగుల యొక్క కుటుంబంతో కనెక్షన్ ఉండి ఎన్నో రకాలుగా స్పిరిచువల్ లోతైన జ్ఞానం ఉండి డైరెక్ట్ జ్ఞాన ప్రసూనంబ వాళ్ళ ఇంటి మీద వాళ్ళందరి ఫ్యామిలీ మీద ఆమె హస్తం ఉంది. అంటే అందరికి సరైన సనాతన ధర్మం మార్గంలో ఉన్న ఆవిడే ఆమె సగం జీవితం అన్ని తెలిసి కూడా ఈ సగం జీవితం అయిపోతే కానీ రావడానికి అవ్వలే. అంటే ఇక్కడికి రావడం అనేది నిజంగా అది శివుడి యొక్క కృపా కటాక్షాలు లేకుండా రావడం కుదరదు. శివ భక్తులే ఎంటర్ అవ్వగలుగుతారు. మరి అలాంటి ప్రత్యేకమైన అనుగ్రహం ఉన్నోళ్ళకి అన్నదానం పెట్టడం అంటే అది నిజంగా అద్భుతమే కదా. అవునండి. వాళ్ళు ఏ రూపంలో ఉన్నా ఏ రకంగా ఉన్నా సరే వాళ్ళు శివభక్తులే. శివుడు ఆజ్ఞ లేకపోతే ఇక్కడ అడుగు పెట్టలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ 3 రోజుల గురించే వస్తారు. వాళ్ళు మొత్తం ఒక 50-60 మంది నుంచి 50-60 మంది ఒక పెద్ద బస్సు వేసుకొని ఈ 3 days మొత్తం ఈ పని చేసి మళ్ళీ వెళ్ళిపోతారు వాలంటీర్తో సహా. ఓకే. ఇక్కడికి ఇది 3 రోజులు కింద వచ్చి నేను ఇదంతా చూశాను. నిన్న నాకేం డ్యూటీ ఇచ్చారంటే, అంటే నేను డ్యూటీ మామూలుగా ఏది వీలైతే అది మనం అనుకున్నాము. అక్కడ పొద్దున్న వెళ్ళి నేను లేట్కి వెళ్ళా. అంటే వాళ్ళు అన్నారు తెల్లారుజానంటే మనం తెల్లారుజాను ఎక్కడ లేచిపోతామని మామూలుగా నార్మల్ గా నేను అన్ని టిఫిన్ అన్ని చేసుకొని 9 గంటలకి అటు ఇటు వెళ్తుంటే నేను అక్కడికి వెళ్ళగానే నాకు ఎవరు ఇన్వైట్ చేశారో ఆయన పలకరించాను. సరే చూడండి మధ్యాహ్నం నుంచి కొద్దిగా బిజీ ఉంటుందిలేండి అన్నారు. నేను ఈలోగా అప్పటికే నడుస్తున్నాయి టిఫిన్లు. అక్కడ నీళ్లు పోస్తున్నంతలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, బాగా పెద్ద ఆయన. ఊరికే తూలుతున్నారు, నిద్రపోతున్నారు. తూలుతుంటుంటే ఆయన అర్ధరాత్రి నుంచి లేచి ఉన్నట్టున్నారు పాపం. వాళ్ళు 3 నుంచి స్టార్ట్ చేశారంటే ఇలా 12-1 గంటల నుంచి వంటలకు స్టార్ట్ చేసి ఉంటారు కదా. అప్పటి నుంచి తెలివి ఉన్నట్టున్నారు పెద్ద ఆయనని. సార్ మీరు వెళ్ళండి పడుకోండి, ఒక 3 గంటలు పడుకొని రెస్ట్ తీసుకోండి, నేను వేస్తాను నీళ్ళు వేస్తా అన్నా. మనం అనుకుంటాం నీళ్ళు కార్యక్రమం ఈజీ అనుకుంటాం. కానీ ఆ తర్వాత నేను కూర్చున్న తర్వాత అర్థమైంది ఏంటంటే పెద్ద డ్రమ్ ఉంది, దాంట్లో నేనే ఒక పక్క నీళ్లు అవి ఇప్పేసి అందులో వంపుకోవడం, వాళ్ళు నీళ్ళు వేయడం. అంటే అందరూ బిజీ అయిపోయి ఉన్నారు. ఎక్కడగా నాకు ప్లేస్ అంటే ఎవరు లేరు సపోర్ట్. ఆఖరికి మధ్యాహ్నం అయ్యేసరికి నేను నీళ్ళు ఎలాగేసానంటే మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ 12 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన వరకు 2 చేతులతో నీళ్లు వంపాను, 2 కెటిల్స్. ఆ 2 కుడిచే అడగ చేతితో అంటే గ్లాసులు పెడుతుంటే ఒకేసారి ఇద్దరికి వేస్తూ ఉండడం. అంటే ఒక రోబోట్ లాగా ఏసీ నిజంగా నాకే విచిత్రం ఉంది. నేను అనుకుంటున్నాను ఇంత జబ్బలు నొప్పులు వస్తున్నాయి, ఎత్తుతున్నాను, నింపుతున్నాను, మళ్ళీ వేస్తున్నాను. మధ్యలో ఒక్క క్షణం 1 నిమిషం అటు అయినా సరే జనాలు పోగైపోతున్నారు. ఎలా సర్వ్ చేసినో తెలియదు. ఆ శివుడు అంటే ఆ పరమశివుడు ఇచ్చిన శక్తి. నేను అలాగా అర్ధరాత్రి 2-3 వరకు ఆల్మోస్ట్ తెల్లార్జాని వరకు సర్వీస్ చేస్తూనే ఉన్నా. అంటే మధ్యలో ఒకసారి 2-3 సార్లు వచ్చారు. ఒకళ్ళు గంట 2 గంటలు ఒకళ్ళిద్దరు 2-3 సార్లు వచ్చి వెళ్ళారు. కానీ మొత్తం సర్వీస్ అంతా నేనే చేశాను. అంటే వాటర్ పోస్తూనే ఉండాలి. అంటే ఇంకో విషయం చెప్తాను. నాకు యోగుల యొక్క పరమ గురువులు ముఖ్యంగా ఈ అందరి యొక్క అనుగ్రహం దొరుకుతుందని ఒక విషయం చెప్తాను. నా చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన ఒక చేదస్తం, అది చేదస్తం అనుకోవచ్చు మీ భాషలో. జనరల్ గా ముందన్న అతను పెద్ద ఆయన అందరికి నీళ్ళు వేసి నింపేస్తాడు గ్లాసులో. నాకేంటంటే ప్రతిదీ గమనిస్తాను, ప్రతి చిన్న విషయం గమనిస్తా. వాళ్ళు ఏం చేస్తారంటే లేడీస్ కి అందరికి కొద్ది తాగుతారు, అందులో కింద వదిలేస్తారు లోపల, అంటే కింద నీళ్లు వదిలేస్తారు. నాకేమనిపిస్తుంది ఏంటంటే మనం ఇంట్లో అయినా సరే ఎవరన్నా తాగిన నీళ్లు తాగం కదా, అట్లీస్ట్ కడగకపోయినా ఎత్తి పోసుకున్నారు కాబట్టి ఆ వదిలేసి నీళ్లు వంపేసి నీళ్లు వేస్తాం. అలాగానే అక్కడ వంపేస్తే బోల్డ్ నష్టం జరుగుతుంది. నీళ్లు కూడా వేస్ట్ చేయకూడదు. వాళ్ళు అంత ప్రీషియస్ గా అంత ఎఫర్ట్ పెట్టి అంత డబ్బులు చందాలు చేస్తున్నారంటే అక్కడ మనం వేస్ట్ కానివ్వకూడదు. అప్పుడు నేను ఏం చేశానంటే హాఫ్ గ్లాస్ వేసేవాడిని. అంటే లేడీస్ అనగానే హాఫ్ గ్లాస్, జెంట్స్ అయితే ఫుల్ వేసేవాడిని. లేడీస్ అనగానే హాఫ్ కంటే తక్కువ వేసినప్పుడు ఏంటి మనకి పని పెరుగుతుంది.
అందరికి ఆఫ్ ఆఫ్ వేయడం వల్ల వాళ్ళు తాగేసి మళ్ళీ కొంతమంది రెండోసారి అడుగుతారు. అంటే అంటే నాకు అది ఏంటో తెలియదు, నాకు అది చేదస్తం అని చెప్పుకోండి ఈ భాషలో. నాకు ఏది అటు పొరపాటు జరగకూడదు, అలాగని చెప్పి కాంప్రమైజ్ అవును. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్. అక్కడ ధర్మ ప్రకారంగా ఏది చేయాలో అది. నిజానికి చాలా కష్టం, నా పని విపరీతంగా పెరుగుతుంది. అంత పని నాకు ఎవరు సపోర్ట్ లేరు, హెల్ప్ లేకపోయినా నా పని రెట్టింపు అవుతుంది సగం సగం వేసుకుంటూ పోతే. కానీ నేను జస్టిఫై చేయాలనుకుంటాను, ఎందుకంటే మిగిలిన నీళ్ళు మన పని అయిపోవడం, ఏదో పని చేసామని కాకుండా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఆ రెండో వాళ్ళకి ఆ మిగిలిన నీళ్ళు తాగే, మనమైతే తాగం కదా, మనకు తాగినప్పుడు మరి వాళ్ళకి ఎలాగా మనం అదే రకంగా ఆఫర్ చేస్తాం. అంటే నాకు అలా ప్రతి విషయంలో నాకు ఒక ఇది ఉంటుంది, అది చేదస్తం అనుకోండి, కానీ అది నాకనుక ధర్మం అనిపిస్తుంది నా దృష్టిలో. అంటే నేను మళ్ళీ మధ్యలో పెద్ద ఆయన వచ్చాడు, అంటే ఆయన మధ్యాహ్నం కూడా రాలేదు. నేను ఆయన ఎప్పుడో మళ్ళీ 4-5 గంటలకు కనిపించాడు సాయంత్రం. పొద్దున్న 10 గంటలకు వెళ్ళిన అతను. నేను అన్నాను, మీకు 2 గంటలకు నిద్రపోయి రమ్మన్నానండి, ఇప్పుడు 1 గంటకు వచ్చిన భోజనానికి పంపించినా బాగుండేది కదా. నాకు అంటే నేను ఏం అడగను, కానీ నేను చాలా బలంగా ఉంటాను, నాకు ఏ రోగాలు లేవు, ఏదైనా చేయగలుగుతాను. కాకపోతే నాకు ఎపటైట్ బాగానే ఉంటుంది, టైం ఫుడ్ తినాలి మంచిగా. నేను మిగతా లెక్క చేయను, మేడం కూడా చూసుంటారు. టైంకి నేను ఎవరున్నా వెళ్ళిపోతాను, నా ఫుడ్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను నా బాడీ నేను రక్షించుకోవాలి, అదే కదా నాకు సపోర్ట్ చేస్తుంది. ఆకలి వేసినప్పుడు టైంకి తినేయాలి. ఆఖరికి నిన్న జరిగింది ఏంటంటే, ఆయనకి టైం వస్తే, ఆయన ముసలైన నాకు రిలీవర్ కాబట్టి ఆయన వచ్చుంటే ఏదో పావుగంట అరగంట అట్లీస్ట్ మనస్ఫూర్తిగా చక్కగా భోజనం చేసేటోడు. ఆ అవకాశం కూడా లేదు. ఆయన వచ్చింది 4 తర్వాత వచ్చాడు. నేను అన్నాను, సార్ ఇదేంటి 2-3 గంటల్లో వస్తారనుకున్నాను, 10కి వెళ్ళినోళ్ళు 1 గంటకు వచ్చినా పోనీ మళ్ళీ వెళ్ళిపోయినా పర్లేదు, ఆయన నాకు నేను చేసుకుంటాను. అంటే నేను చెప్తున్నాను, అంటే ఆయన ఏదో ఇంకా రిలాక్స్ అయిపోయాడు కంప్లీట్ గాను. మనకేమో ఆయన మళ్ళీ ఆయన వదిలిపెట్టిన మధ్యలోకి వెళ్ళి ఆయన పంచుతున్నాం, ఏవో కాస్త తినేసి మళ్ళీ పని మొదలు పెట్టాల్సి వచ్చింది. అంటే మనకి ఇక్కడ కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్, దాంట్లో క్వాలిటీ. వర్క్ లో నేను అంటాను, ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను ఏంటంటే, అది ఎవరి వర్క్ అయినా అది ధర్మబద్ధంగా శాస్త్రపరంగా, అంటే ప్రతిసారి చెప్తుంటారు, ప్రతిదీ శాస్త్రమే అంటారు. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటది, అంటే పద్ధతిగా చేయడం. అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది నేను ఏం చేసినా చేస్తే క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తాను, అది చెయ్యని తప్పితే అరకొరకగా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆయన మళ్ళీ వచ్చాడు సాయంత్రం, 1 గంట కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, అన్నిట్లో పోసేస్తుండే, గ్లాసులు నింపేస్తుండే. దానివల్ల మళ్ళీ అదే మెస్ జరుగుతుంది, సగం తాగి పెడతారు, మళ్ళీ అది వేసేస్తున్నాడు నీళ్లు. అంటే నేను విషయం చెప్తున్నాను, ఇది ఈ ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో నేను ప్రిసైజ్ గా ఉండడానికే ట్రై చేస్తాను. మేడం ఆల్రెడీ చూశారు అక్కడ ఇక్కడ కూడా, నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఐ ట్రై మ్యాక్సిమం. అంటే నాకు అది ఏదోలాగా అందరిలాగా ఏదో పని కానిచ్చడం కంటే కూడా అట్మోస్ట్ హైయెస్ట్ బెస్ట్ గా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరి దానివల్లే నాకు ఆ గురువులు కూడా అట్మోస్ట్ బెస్ట్ వే నాకు ఇస్తూ ఉంటారు. అది మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నా అనుభవంతో లైఫ్ లో రొటీన్ గా చేయకుండా మనం చేసేది ప్రతిదాన్ని శ్రద్ధ ఆసక్తులతో, మనకు కష్టమైనా సరే మనకు నష్టమైనా సరే అట్మోస్ట్ బెస్ట్ గా ఉన్నప్పుడు మనకి విశ్వం నుంచి కూడా ప్రకృతి ద్వారా అట్మోస్ట్ బెస్ట్ దొరుకుతాయి, ఇవ్వబడతాయి. ఇది మీరందరూ నేను చూస్తూ ఉంటాను. మీరు ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నోళ్ళు ముఖ్యంగా పని అవ్వడం చూసుకుంటారు, కానీ క్వాలిటీ మీద మీరు దృష్టి పెట్టలేకపోతారు చాలా సందర్భాల్లో. నేను చేస్తే మటుకు అట్మోస్ట్ బెస్ట్ గా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను, కాంప్రమైజ్ అవ్వాలి. నాకు అది పని నేను ఒక్కడే చేస్తున్నాను, విపరీతమైన పని ఉంది అయినా సరే నాకు మనసును అప్పటంలా అలాగా కోసేసి అలాగా వేస్ట్ చేసేసి నీళ్ళలోనే మళ్ళీ కోసి ఇచ్చేసి, నేను ఆఖరికి ఏం చేసేవాడిని అంటే, ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏడులో కొద్దిగా వదిలేసిన మళ్ళీ పారేసి నీళ్ళు వేసేవాడిని. అంటే కొద్దిగా మినిమం లాస్ లో, ఎందుకంటే మ్యాక్సిమం తక్కువ వేసేవాడు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు అరకొరకగా తాగేవారు. అడిగితే రెండోసారి కొద్దిగా వేసేవాడు తప్పితే మ్యాక్సిమం వేస్టేజ్ లేదు. నేను ఇంకోళ్ళకి ఏదో వదిలేసిన నీళ్లు ఇంకోళ్ళకి ఇస్తున్నానన్న ఫీలింగ్ నాకు అనిపించలా. అంటే నేను ఒక సందర్భం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనం ఎప్పుడైనా కష్టమైనా అది మనకు నష్టమైనా కరెక్ట్ గా చేయాలి, ఏదైనా కరెక్ట్ చేయడానికే. ఎందుకంటే అలాగే ఎప్పుడైతే మనం బెస్ట్ ఇస్తామో విశ్వం కూడా మనకి బెస్ట్ ఇస్తుంది ఇప్పుడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాకంటే అద్భుతమైన ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, నాకంట పైన నేను ఎంతో ఆశ్రమాలు తిరిగినప్పుడు నాకంట అపారమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతో మందిని చూశారు రిషికేశ్లో.
కానీ ఈ రోజు వాళ్ళకంటే ఒక అడుగు నేను ఎక్కడన్నా కొంతమందితో కంపేర్ చేసుకుని వాళ్ళు ముందున్నాను అంటే కనుక ఇది మనం చేసే పని వల్ల, అంటే మన నిత్య జీవితంలో ఏదంటే త్రికరణ శుద్ధిగా ఉండడం. మనస వాచ కర్మ. మనస వాచ కర్మ. మనస అంటే మనం ఏదైతే భావనాత్మకంగా ఉంటామో అంటే సత్యం తెలుసుకోవడం విషయంలో, అలాగే వాచ ఏదైతే మనం మాటలు మార్చకుండా తప్పించకుండా సత్యానికి కట్టుబడి ఉంటామో మాటల పరంగా, సత్యంతో మనం ఏదున్నా సరే భయం లేకుండా సత్యంతో ముడిపడి ఉంటాము, మొహమాటం లేకుండా చెప్తాము. అన్నిటిని మించిన కర్మ అంటే చేసే పనిలో కూడా క్వాలిటీ, ప్రిసైజ్ గా క్వాలిటీగా, అది ఏదో అవని మనకి అది కష్టం అవని నష్టం అవని. ఇది నా లైఫ్ ద్వారా అంటే ఈ బుద్ధి నాకు మామూలుగా నేచురల్ గా ఉన్న బుద్ధే, దీనివల్లే నాకు అన్ని వచ్చినాయి అనుకుంటాను. అంటే నేను సీక్రెట్ చెప్తాను, మీరు ఏదన్నా అందరిలో నేను ఒక అడుగు ముందున్నానంటే నాకు తెలిసింది ఇదే. మనసా వాచ కర్మ క్వాలిటీగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అది ఆ మాటల్లోని చేతల్లోని. ఎందుకంటే దీంట్లో కష్టాలు ఎక్కువే ఉంటాయి. ఇలాగ ఉండడం వల్ల మనకి చాలా కష్టాలు నష్టాలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇలాగ మనల్ని మనం చాలా రకాలుగా నేను వెనకబడ్డాను. నిజంగా నాకు ఉన్న విద్యల వలన కానీ, నాకున్న అనుగ్రహం వలన కానీ, నాకున్న జ్ఞానం బట్టి పాటికి గ్రేట్ మాస్టర్ అయ్యేవాడిని. అంటే చాలా మందికి పబ్లిక్ గా చాలా పరిధుల్లో చాలా పరిస్థితుల్లో ముందుండేవాడిని. కాకపోతే చెప్తున్నాను కదా, మనం ఎప్పుడైతే కొద్దిగా మన క్వాలిటీ అనుకుంటున్నప్పుడు జనాల్లోకి మనం ఎక్కువ యాక్సెప్టెన్సీలో జనాల్ని యాక్సెప్ట్ చేయలేము, జనాల్లోకి జనాల్లో కలలేము ఎక్కువగా. ఆ కలగలేకపోవడం వల్ల మనం అందరితో కనెక్ట్ చేసుకోలేకపోవడం వల్ల ముందుకు వెళ్ళడం కుదరదు. కానీ మన ఇన్నర్ గా ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాం. అంతే కదా, మనకి మిగిలేది మన ఇన్నర్ జర్నీ. అవుట్ సైడ్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. మనకి పల్లకి మోసిన వాళ్ళే ఒక రోజు పల్లకి పక్కనే పడేసి మనకి ఎక్కడో గోతులో పడేసి అంటే గురువులకి అలాంటి పరిస్థితి చాలా ఎదురవుతుంటాయి. కాబట్టి మనకి ఎక్స్టర్నల్ జర్నీ కంటే ఇన్నర్ జర్నీ అన్నదే కరెక్ట్ అల్టిమేట్ గా. అదే నేను నమ్ముతాను. అయితే నాకు నా జ్ఞానాన్ని ఎవరికి కావాలో వాళ్ళకి అందితే చాలు. అంటే ముఖ్యంగా ఈ బాబాజీ గ్రూప్ లో ఎందుకు చెప్తున్నానంటే, నాకు బాబాజీ ఇచ్చింది కాబట్టి అట్లీస్ట్ బాబాజీ పేరు మీద వచ్చిన వాళ్ళు అందరికైతే ఇది జ్ఞానం అయితే, అంటే నాకున్న దాంట్లో నాకు తెలిసిన దాంట్లో బాబాజీ ఏదైతే నాకు చెప్పించాలనుకుంటున్నారో అవి నా ద్వారా బాబాజీ పేరు మీద వస్తున్న వాళ్ళు అందరికైతే రీచ్ అవ్వాలన్న ఒక సంకల్పంతో చేస్తున్నాం. కాబట్టి రేపు నుంచి వచ్చే క్లాసులు కూడా ఇలాగే ఉంటాయి. అంటే మరింత మీకు మీ కాన్షియస్ ని రీచ్ అవుట్ చేసే విధంగా. అంటే నేను రేపు క్లాసులో నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ABCD అని పెట్టుకున్నా. ఏ ఫర్ అటమ్ టు ఆత్మ. అంటే నేను ఎప్పుడు సైంటిఫిక్ గా చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి అటమ్ అంటే సూక్ష్మ చైతన్య రూపంలో ఉండే అటమ్ నుంచి ఆత్మ. అటమ్ కి ఆత్మకు ఉన్న కనెక్షన్. అలాగే B ఫర్ ఏంటంటే బాడీ. అంటే బాడీ అనేది మ్యాటర్ పరంగా ఎలాగా ఎగ్జిస్ట్ అయ్యింది, B ఫర్ బాడీ. అలాగే బ్రాడ్ గా మన ప్రపంచంతో ఏ విధంగా బాడీ యొక్క అనుసంధానం, బాడీ యొక్క ప్రాముఖ్యత. అలాగే C ద్వారా కాన్షియస్నెస్. అంటే ఈ యొక్క ఆత్మ బాడీ అనే పర్పస్ ఏంటి? కాన్షియస్నెస్ కదా, చైతన్యం. ABCD. D ఫర్ అనేది ఈ మూడిట్లను అనుసరించి ఉన్న డివైన్ మ్యాట్రిక్స్. అంటే సప్త ఋషులు మనకి అందిస్తున్న చూపిస్తున్న, అంటే మనం ముందుకు దారి చూపిస్తున్న మార్గం ఏంటి, దాన్ని డివైన్ మ్యాట్రిక్స్ అంటే దివ్య ప్రణాళిక. ఇలాగా ఒక ఆర్డర్ తయారు చేసుకున్నాను. అంటే నేను ఎప్పుడేమనుకుంటున్నాను ఏంటంటే, చెప్పింది మనం చాలా ఇస్తాం ఇన్ఫర్మేషన్, వాడు మళ్ళీ అప్పటికప్పుడు ఇనేసి మళ్ళీ మర్చిపోతారు. దీన్ని ఏదైనా ఒక సింబాలిక్ గా ఇస్తే కొద్దిగా గుర్తుంటుంది. ఏ ఫర్ ఆత్మ, B ఫర్ బ్రెత్, C ఫర్ కాన్షియస్ అన్న టైప్ లో గుర్తుండాలని కొద్దిగా ఈ విధంగా యూనిక్ గా డిజైన్ చేశాను. రేపు నుంచి అది మనం క్లాసెస్ తప్పకుండా. ఎవరున్నారు మేడం? ఎవరన్నా అడిగేది ఏం లేదు కదా? మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? ఈరోజు మెడిటేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? ఎవరైనా మాట్లాడారు? సార్ నెక్స్ట్ అరుణాచలం కి గురు పౌర్ణమికి అక్కడనే ఉంటారా? ఇక్కడ ఉంటున్నానమ్మా. గురు పౌర్ణమికి చూద్దాం. ఇప్పుడు మనం గురు పౌర్ణమికి ఒకవేళ మన సార్తో మాట్లాడి కూడా ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్ గా లాస్ట్ టైం ఇక్కడ ప్రోగ్రామ్ అయినప్పుడు సార్ ఏం చెప్పారు ఏంటంటే, మనం కొద్దిగా స్పిరిచువల్ కి సంబంధించిన యాక్టివిటీస్ కి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎవరు ఇప్పుడు మన ఫౌండర్ రఘునాథ్ స్వామి గారు చెప్పారు ఆల్రెడీ. లాస్ట్ టైం మా మాట అన్నారు,
మరి గురు పౌర్ణమికి ఏమన్నా అలాంటిది ఏమైనా చేయడానికి ఉంటదేమో చూద్దాం. నాకంటే ఇక్కడ ఆల్రెడీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పరిచయాల వీరు ఆయనకి ఏదన్నా మనం ఇక్కడ అన్ని ప్లేస్ జాగా అన్ని ఏర్పాట్లు చేస్తే ఒక గెట్ టుగెదర్ అంటే ఒక బాబాజీ ఫౌండేషన్ తరపున ఏదన్నా అవుతుందేమో, అప్పుడు మీరు అందరూ వచ్చేయచ్చు ఈజీగా. చూద్దాం. ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి ఏ మంత్ లో వచ్చిందమ్మా? ఈ మంత్ జూలైలో వచ్చిందా? ఈ మంత్ ఎండింగ్ కి వచ్చింది సార్. మంత్ ఎండింగ్ గురు పౌర్ణమి. 30 కదా సార్. నెక్స్ట్ నెక్స్ట్ పౌర్ణమికి గురు పౌర్ణమి వచ్చిందా? ఆషాఢ అవును సార్. వ్యాస పూర్ణిమ కాదు, ఇవాళనే మాస పూర్ణిమ. వ్యాస పూర్ణిమ అంటే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటాం. వ్యాస మహాముని పేరు, వ్యాస మహాముని పేరు మీద చెప్తాం. ఎందుకంటే మన సప్త ఋషుల జ్ఞానాన్ని అంత ఒక అంటే లిటరల్ గా ఇచ్చింది ఆయనే, అంటే మనకి ప్రపంచానికి అనిపించింది. దానికి గణేశుడు రాస్తాడు, ఆయన గణేశుని పిలిపించి రాయించుకుంటారు. అది కూడా ఒకరోజు చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యాసుడు ఈజ్ అ టర్నింగ్ పాయింట్ మన సనాతన ధర్మంలో కీలకమైన అత్యంత. చెప్పండి మేడం. అది సో చూద్దాం. మీరు గుర్తు చేశారు, కరెక్ట్ గా 1 month ఉంది. చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మనకి ధ్యానులకి. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే.